దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. శ్రేష్టమైనటువంటి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుని స్తుతిస్తూ ఆత్మీయ తల్లి గారికి, నడిపిస్తున్న సేవకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మనోహరమైన పండుగలలో ఈ రాత్రికాలపు ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదవగా ధ్యానం చేద్దాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. దేవునికి ఒక మంచి స్తోత్రం చెల్లిద్దాం. అందరం కలిసి హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడునుగాక. మంచిగా ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి కాలపు ధ్యానముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సందేశం ఏమిటంటే, మిగిలిన వాటిని బలపరచుము. అందరు చెప్పండి. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడిన సందేశం ఏమిటంటే, నిలిచిన లేదా మిగిలిన శేషమును దేవుడు కాపాడునట్లుగా వారి కొరకు హెచ్చుగా ప్రార్థన చేయమని. నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయము అని ఒక భారభరితమైన ప్రార్థన అంశాన్ని మనకి ఇవ్వడమే కాకుండా, మనము ఆ శేషములో ఉండాలి అనే గొప్ప పిలుపును ప్రభు మనకు అనుగ్రహించారు. ఉదయకాలపు సందేశములో దేవుని పిలుపుని ఎంతమంది స్వీకరించారు? అబ్బా, బాగా ఆలోచించి చెయ్యి ఎత్తాలా వద్దని చూస్తున్నారు ఏమిటండి? స్తోత్రం, హల్లెలూయా. మనము ఆ శేషములో ఉండాలి. దేవుని కొరకు శేషముగా నిలబడిన ఒక్క నోవహు కుటుంబం మరలా భూమి దేవుని ఏర్పాటులో సంకల్పంలో ఉన్నవారితో నింపబడ్డానికి కారణమైంది. నిలిచిన 11 మంది భూలోకమును తల్లకిందులు చేసి ఒక బలమైన దేవుని రాజ్యమును స్థాపించడానికి కారణమయ్యారు. కనుక ఆ రాలిపోయిన వారిలో, చనిపోయిన వారిలో, ఓడిపోయిన వారిలో, పడిపోయిన వారిలో, సనిగిన వారిలో, ఆశలు కలిగిన వారిలో మనము లేకుండా నిలిచిన శేషముగా ఉండాలి అనేది ఈ ఉదయకాలపు ధ్యానం. ఇకపోతే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం కొరకు ప్రభు ఇస్తున్న మాట, ఒక సంఘ కాపరిని పిలిచి మరీ దేవుడి మాట చెప్పారు. సార్దీసులో ఉన్న సంఘ కాపరికి ప్రభు పిలుస్తూ, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక చావనయ్యున్న ఆ మిగిలిన వాటిని బలపరచు అని ప్రభు మాట్లాడారు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమిటంటే, అతడు క్రియలు లేని సేవకుడు కాదు, క్రియలు లేని క్రైస్తవుడు కాదు. అతని క్రియలో దేవుని ఎదుట సంపూర్ణము కాలేదంట. అంటే ఒక దైవ సేవకుడిగా, ఒక క్రైస్తవుడిగా ఏ ఆత్మ సంబంధమైన క్రియలు ఉండాలో ఉన్నాయి,
కానీ అవి సంపూర్ణం అవ్వలేదంట దేవుని దగ్గర. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడివే. మరి ఏం చేయాలి ఇప్పుడు? చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకో, లేకపోతే నీకు చాలా ప్రమాదం అని హెచ్చరిక చేశాడు. 2 మాటలు ఇక్కడ మనం దృష్టి పెట్టాలి. క్రియలు ఉన్నాయి కానీ సంపూర్ణము కాలేదు. సంపూర్ణము కాని స్థితిలో అసంపూర్ణంగా అపరిపక్వంగా ఉండిపోయిన ఆ క్రియలట ప్రమాదకరమైన మాట చెప్తున్నాడు. చావనయున్నాయి అంటున్నాడు. అంటే ఒక పరిపూర్ణతలోనికి రాకపోతే, వాటిని సంపూర్ణం చేయకపోతే, కొంతవరకు వాటిని తీసుకొచ్చి ఇక చాలే అని వదిలేస్తే ఆ క్రియలన్నీ చనిపోతాయట, మృతతుల్యమైపోతాయి, నిర్జీవం అయిపోతాయి. నీకు క్రియలు ఉన్నాయి, ఆ క్రియలు దేవుని ఇద్దరు సంపూర్ణం అవ్వలేదు. కొన్ని చావడానికి అనగా నిర్జీవం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు త్వరగా మేల్కొని చావనయ్యున్న మిగిలిన వాటిని నేను త్వరగా బలపరుచుకో. ఈ విషయంలో నువ్వు మారు మనసు పొందో, లేకపోతే నీ స్థానమే ప్రశ్నార్థకమైపోతుందని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. క్రియలు కలిగిన వానిగా దేవుని చేతనే అంగీకరించబడుతున్న ఒక సంఘ కాపరి అర్జెంటుగా మారు మనసు పొందాలని హెచ్చరిక పొందుతున్నాడే. మనమంతా దేవుని ఎదుట ఏ స్థాయిగా నిలబడాలి? మరి క్రియలు కలిగిన వాడుగా ఒక సంఘ కాపరి ఇంతలా ప్రశ్నింపబడుతున్నాడే. సిలువ మీద యేసు చేసిన కార్యం మీద ఆధారపడి కృపలో కొట్టుకుపోతున్న వాడికి, తమ పక్షంగా పరిశుద్ధులు చేస్తున్న ప్రార్థనలపై ఆధారపడి భక్తిని లాగించేస్తున్న వాడికి, స్వంతముగా దేవుని ఎదుట అంగీకరింపదగిన క్రియలు ఏమీ లేని వాడికి ఇక క్రియలు సంపూర్ణం చేసే స్థాయి ఎప్పటికి వస్తుంది? కొద్ది గొప్ప క్రియలు ఉన్నాయి కానీ సంపూర్ణత కాలేదో, పరిపూర్ణతలకు రావడం లేదో. అలా మొదలెట్టి వదిలేసావు, పరిపూర్ణత తెలదు కాబట్టి చచ్చిపోయేలా ఉన్నాయి ఆ క్రియలని. నీవు లేచి చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకో. ఈ విషయంలో మారు మనసు పొందో, లేకపోతే నీ స్థానమే గల్లంత అయిపోద్దని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ పూట దేవుని ప్రజలారా, విశ్వాసం ఉన్నది కానీ క్రియలు ఉన్నాయా? క్రియలు ఉన్నాయి కానీ అవి సంపూర్ణమయ్యాయా? మొదలుపెట్టి సంపూర్ణతకు తేకుండా రాకుండా వదిలేసిన క్రియలు చావ సిద్ధంగా ఉన్నాయట. చావనయ్యున్న వాటిని మరలను బలపరుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. చెయ్యి పైకి ఎత్తక్కర్లేదు, అందరి ముందు ఒప్పుకోక్కర్లేదు, కానీ మీ మనస్సులో యేసు రక్తము చేత కడగబడిన మనస్సాక్షి గలవారై దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తూ ఉన్న దాన్ని బట్టి నీ లోపల ఒప్పుకోగలవా? నీలో ఏ ఏ క్రియలు దేదీప్యమానమైన జ్యోతుల వలె ప్రకాశిస్తూ దేవుని ఎదుట ఉన్నాయి, ఏ ఏ క్రియలు చావ సిద్ధంగా ఉన్నాయి? కొన్ని చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తుంది కానీ తప్పదు కదా. కొరింథీ సంఘములో పౌలు గారు వాడిన భాష చాలా బాధ అనిపిస్తుంది. ఒక చోట వారు ఏ కృపావరమందు లోపము లేని వారై స్థాయికి ఎదిగారట. ఏదైనా ఒక వరము కలిగిన సంఘం కాదు, ఏ కృపావరములో కూడా లోపము లేని స్థాయికి వచ్చేసారంట. కృపావరములన్నీ కలిగి అద్భుతముగా వాటిని వాడుతూ దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా వాడబడుతున్న వాళ్ళు, వరములు కలిగిన సంఘం. వరాలు పొందుకోండి అని చెప్పాల్సిన సంఘం కాదు,
అందరికీ వరాలు ఉన్నాయి, కొంచెం ఓపికగా జాగ్రత్తగా క్రమంగా వాడుకుంటారా బాబు అని బతిమలాల్సిన స్థాయి వాళ్ళ సంఘంది. అందరూ ఒకసారి మాట్లాడితే ఎలాగా? ఒకరి తర్వాత ఒకరి ప్రవచనాలు చెప్పండి, ఒకసారి చెప్తే ఎట్లా తెలుసుకుంటారు అని అడుగుతున్నాడు. అనగా సంఘంలో దాదాపుగా అందరూ కూడా ప్రవచించ కృపవరం కలిగిన వాళ్ళు. ఎంత స్థాయి ఉందా సంఘానికి? కృపావరములలో ఏ లోపము లేని స్థాయికి ఎదిగిపోయినట్టు ఒక సంఘం. దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? మీరు కూడి ఉన్నప్పుడు మీలో కక్షల కలవని వినుచున్నాను, కొంత మట్టుకు నిజమని నమ్ముచున్నాను అని మొదలెట్టాడు. ఇక మరి సిగ్గుతో బాధతో తప్పనిసరిగా బైబిల్లో ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది అదే కొరింథీ సంఘాన్ని గురించి. మీలో ఒకడు తన తండ్రి భార్యను ముడుచుకొనుచున్నాడు వినబడుచున్నది, నేను అది నిజమని కూడా నమ్ముతున్నాను. అర్జెంటుగా మారు మనసు పొందాను, దేవుని తీర్పు ఉగ్రతని మీదకి వచ్చేస్తుంది, కబడ్డారంటూ హెచ్చరిక చేస్తున్నాడు. ఏమాత్రం ఇష్టం కాకపోయినా మనసు కష్టమైన ఈ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వస్తుందంటే, వరములు పొందుతున్న వారికి, వాడబడుతున్న వారికి, ఆరాధనలో భాషలు మాట్లాడుతూ ప్రవచనలు చెబుతున్న వారికి దీనికి తగిన బ్రతుకు నేను బ్రతకాలి కదా అన్న సోయి ఉండలేదంట. వాటి పేరే కృపావరాలు కూర్చుంది. యోగ్యత అర్హతతో సంబంధం లేకుండా కృపతో ఇచ్చేసేయి కదా, అట్లా పేరే అది. ఒక ఆయన పేరు ఎక్కడ వేస్తే పాల్పేట్లో వాల్ పోస్టర్లో 9 కృపావరములు కలిగిన దైవజనుడు అని వేయాలని రూలు పెడతాడు. అట్లా లేకపోతే తెలుసుకోవాలి, ప్రింట్ చేసేటప్పుడు అడ్డగోలుగా మీకు నచ్చింది వేసుకోవటం కాదు అని కోప్పడతాడు. ఆయన పేరు రాసి కింద 9 కృపావరములు కలిగిన దైవజనుడు అని రాయాల. ఈ అడావుడి ఎందులో తెలుసుకుందాం ఒకసారి. నేను ఆయన అడిగా, అయ్యా 9 కృపావరములు కలిగిన దైవజనుడు అన్నారు కదా అంటే, అవునండి దేవుని కృపాది 9 ఉన్నాయి నా దగ్గర అని చాలా ఉత్సాహంగా ఉజ్జీవంగా మాట్లాడారు. నేను అప్పుడు అడిగాను, మరి 9 ఇచ్చిన దేవుడు ఇంకా కొన్ని వదిలేశాడే, నువ్వు గట్టిగా అడిగితే అవి కూడా ఇచ్చుండేవాడుగా అన్నాడు. అంటే నేనంటే ఆయన అన్నాడు, ఇంకా ఉన్నాయి 9గా అన్నాడు. అదేంది మీ బైబిల్లో 9 ఉన్నాయా, నా బైబిల్ ఇంకెక్కువ ఉన్నాయా అని అడిగాను. సీరియస్గా తీశాడు. బైబిల్లో తీస్తే అక్కడ కృపావరములు నానా విధములు ఉంది, 9 అని లేదు. అరే అని టెన్షన్ పడుతుంటే నేను చెప్పాను, టెన్షన్ పడొద్దులే, అక్కడ వరుసగా 9 రాశాడు, మధ్యలో కొంత విశ్లేషణ చేశాడు, వివరణ ఇచ్చాడు, ఆ తర్వాత మిగతా కొన్ని రాశాడంటే నేను అవి చూడలేదని అన్నాడు. చూస్తే అవి కూడా తగిలిచ్చేవాడు ఈ పాటికే. అంటే వారిని విమర్శించాలని కాదు, అప్పుడు కొంచెం తేలిపోయి బేలగా ఫేస్ పెడితే కొంచెం ఇబ్బందిగా, అన్నా నేను చూడలేదన్నా అని కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతూనే చెప్పాను, నాన్న ఇవి ఉన్నా ఇంకా అవి కూడా వచ్చినా ఆయన్ని కృపతో వచ్చినాయా అర్హతతో వచ్చినాయా అన్నాను. కృపేరా అన్న, మరి నీ పోజేందిరా కృప అంటే? నీ నోటితో నువ్వు చెప్తున్నావు నా అర్హత లేదన్నా, యోగ్యత లేదు, కృప ఇచ్చేశాడు అంత కృపేనని. కృపతో అన్న తర్వాత నీ అడావుడేంటి చెప్పు ఇప్పుడు? అందరూ అనండి కృప అని. అంత పెట్టుబడి ఏముంది అనండి. అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడితే పని చేస్తే వచ్చేది జీతం, వేతనం, కూలి. భిక్షా దేహి మాత అని చెప్పట్టుకుంటే వచ్చేది ముష్టి, దరిద్రం. భిక్షం ధర్మం, అడుక్కుంటే వచ్చేదేమో ముష్టి, కష్టపడితే వచ్చేదేమో జీతం. ఇది అడుక్కోకుండా కష్టపడుకోకుండా అవసరానికి మించి అర్హత చూడకుండా అడ్డగోలుగా వచ్చి పడిపోతే దాని పేరే కృప. మీకు ఒక్కరు కూడా సపోర్ట్ కూడా అనిపించలేదు చూడు, భలే టేస్ట్ ఉన్నవాళ్ళరా బాబు మీరు. అంటే మన అర్హత మన యోగ్యత సంబంధం లేకుండా దేవుని అపారమైన ప్రేమలో నుంచి, ఆయన ప్రేమ గలవాడు గనక, ప్రేమకి ఇచ్చే లక్షణం ఉంటుంది కనుక ఇవ్వకుండా ఉండలేడు గనక ఇచ్చి పడేస్తున్నాడు అంతే, దాని పేరే కృప. అది అనేకులకు దీవెన ఉంది కనుక దేవుని రాజ్యానికి ప్రయోజనమైంది కాక అది వరం. ఇప్పుడు నా బాధ ఏంటి? నువ్వు ఆల్రెడీ కృపావరాలు కలిగిన వాడివి, వాడబడుతున్న వాడివి కానీ కొట్లాడుతున్నావు, వాడబడుతున్న వాడివి కానీ భయంకర పాపంలో ఉన్నావు. ఈ సార్దీస్లో ఉన్న సంఘ కాపరికి సంబంధించినటువంటి సందేశాన్ని లాక్డౌన్ టైంలో నేను ప్రకటించడానికి టైటిల్ పెట్టా, నీవు జీవించుతున్నావు ఉన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడివి అన్నాడు. కాబట్టి దానికి ఏం టైటిల్ పెట్టానంటే,
జీవము గల సంఘానికి మృతుడైన కాపరి అని పెట్టి ఒక సిరీస్ నడిపాను. సంఘమేమో జీవము గల సంఘం, కాపరేమో సచ్చినాడు. ఎట్ట కుదురుద్ది? ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నానంటే, జఫన్యా గారు వాక్యం అయితే బాగా చెప్తున్నాడు కానీ అత్తమాను మా మీద దాడి చేస్తున్నాడు అంటున్నారని మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం. మీకు ఇవాళ విశ్రాంతి. అమ్మయ్య ఇవాళ కనీసం మారాడు మా ఊడు మీరు అనుకుంటారని. ఎవరినంటే ఎవరు ఊరుకుంటున్నారు, అందుకే నన్నే అనుకుంటున్నా. మొన్న ఒక పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి, వాక్యం బాగానే చెప్తున్నావు కానీ అందరి మీద పడుతున్నావు, అంటం ఎందుకు పడతాం ఎందుకు అన్నాడు. నాకు ఎక్కింది ఆ డైలాగు, అంటం ఎందుకు పడతాం ఎందుకు. ఇదేదో బాగుంది, ఎందుకు అనాలి, ఎందుకు పడాలా? నేనే అనుకుంటాను, నేనే పడతాను, వేసి రక్తం చెయ్యి. సూజి ఆనంద్ బండి ఈడికి ఇవాళ ఆడికి ఆడే కొట్టుకున్నాడు, రే క్లాస్ కొంత కొట్టమని సంతోషపడి ఏం తప్పలేదు. నా పాయింట్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, మిగిలిన వాటినైనా బలపరుచుకుందాం. ఆమెనానండి. ఉదయకాలం ఏం మాట్లాడుకున్నాం? మిగిలిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేద్దాం. అంటలా మీరు సరిగ్గా ఇప్పుడు ధ్యానిస్తున్న అంశం అంటే, మిగిలిన వాటినైనా బలపరచు అనరా. నువ్వు ఎవరికైనా ఊరికి ఉపకారం చేసినట్టు ఫీల్ అవుతున్నావు బట్టి నీ క్రియలను బలపరుచుకునే నీ ప్రయత్నం. ఊరికి ఉపకారం కాదు, నీకే. బుద్ధిగా క్రియలు లేనివాడు అయితే ఈ బాధలు ఉన్నాయి, నీ దగ్గర ఎక్లాస్గా ఉన్నాయి. కానీ ఏమైపోతుంది అంటే, ఆ క్రియలు సంపూర్ణం అవ్వట్లా. కొంతదాకా లాక్కొచ్చావు, ఇక చాలే మా ఊర్లో ఎంతకన్నా బేబొచ్చా ఉన్నాడు, ఆడెవడో ఫెయిల్ అయిపోయాడని వాళ్ళ నాన్న రెడీగా కర్ర మంచిది తలుపు పక్కన పెట్టి ఉంచాడు. వస్తాడు ఇంటికి, ఆయనకు బలంగా ఈ రోజున శుద్ధీకరణ చేద్దామని రెడీగా ఉన్నాడు కర్ర వేసుకొని. ఈ రావటమే విచారంగా, టెన్షన్గా, దిగులుగా, బాధగా కాకుండా మంచి చిద్విలాసంగా వచ్చాడంట. నేను తప్పు చూశానా? ఇటు ఫెయిల్ అయిన వాళ్ళకం లేదు, మంచి ఉద్యోగం ఉంది ఫేస్ ఇడిది అని. ఏంద్రా అంటే, డాడ్ మా క్లాస్లో నేనే ఫస్ట్ అన్నాడంట. ఇడి కర్ర దాచాడు ఇక తీతల. అనవసరంగా దొరికిపోతును, బుద్ధి లేని తండ్రి అనిపించుకుంటా, నేసు రక్తం ఇచ్చేయం, నువ్వే కాపాడావు ప్రభు అని స్తోత్రం అనుకొని, అవునా నాన్న ఎన్ని మార్కులు వచ్చిందంటే 23 అన్నాడంట. అదేందిరా అంటే, అంతకన్నా ఇంకొకటి కూడా ఎక్కువ రాలేదు, మొత్తం 20 లోపే వచ్చినాయి, నేనే బేబత్సం అన్నాడంట. తలుపులేసి ఏసు రక్తం ఏం చేయం. హల్లెలూయా. అసలు ఒక్క కర్ర ఎందుకు తెచ్చుకున్నాడు అనిపించినట్టు కొట్టాడంట అన్ని. ఈడు ఎటువంటి వాడు అంటే, ఈడికన్నా సన్నాసినకం ఉన్నొకను చూసి ఆడికన్నా బెటర్ అని ఫీల్ అవుతున్నాడు. ఏం దరిద్రం అండి. నీ క్రియలు సంపూర్ణం అవ్వలేదు కదరా, పూర్తి అవ్వలేదు కదరా అంటే, ఊరుగా నీకేం తెలుసు, మా ఊర్లో మేమే బేబత్సం. అసలు ఈ మాత్రం నడిపింపు, ఈ మాత్రం అభిషేకం, ఈ మాత్రం ప్రత్యక్షత, ఈ మాత్రం బాధ అసలు మా ఏరియాలో ఎవరికి లేదు. చోరుల వలన జారుల వలన లేవు కాబట్టి పరిచయం పరలోకం వస్తాడా? క్రీస్తు వలే ఉంటే వస్తావు కదరా. ఒక్కరు కూడా అవుననరు, ఆమె అనరు, స్తోత్రం అనరు. అందరికి వందనాలండి. అబ్బా, మహాభక్తులు కలకలలాడుచున్నారు 3 దినములకే. హల్లెలూయా. మనోహరమైన పండుగల, మహావేదన పండుగల నాయన. మరి ఎట్ట అట్ట పెట్టే ఫేస్ ఆడు ఎవడో కుక్క బొమ్మేసి కింద కుక్కని రాశాడని చెప్తున్నా నేను. ఎవడు గుర్తుపట్టక అది కుక్కని. సంతోషం కలిగిన వారు స్తోత్రం చెప్పండి. చెప్పారు కాబట్టి తెలిసింది. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నీకు క్రియలు ఉన్నాయి, లేకపోతే ఇంత పెద్ద పనికి మళ్ళీ సన్నాసి రకమైతే పెట్టుబడి పెట్టే బాధ అనుకుందాం. క్రియలు ఉన్నాయిరా బాబు, నీకు కొంచెం ఓపిక తెచ్చుకొని వాటిని బలపరుచుకుంటే నువ్వు సూపర్ కింగ్ అయిపోతావు, నీకు తిరగలేదు. దేవునికి స్తోత్రం. మాట్లాడతలా భక్తులు. హల్లెలూయా. ఏమంటుంది దేవుని వాక్యం? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక నీవు మృతుడివే. ఇప్పటికైనా నువ్వు లేచి సావనయున్న మిగిలిన క్రియలను బలపరుచుకుంటావా, బతికిపోతావు, లేకపోతే నీ ఇష్టం అంటున్నాడు. అయ్యా జరిగింది పొరపాటే. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ఆ మిగిలిన క్రియల్ని నేను బలపరుచుకుంటాను. మొదలు పెట్టాను, సంపూర్ణం చేయలేకపోయాను, అందుచేత అవి మృతతుల్యమైపోతున్నాయి, చావనై ఉన్నాయి, వ్యర్థమైపోతున్నాయి. నేను వాటిని బలపరుచుకుంటాను. అందరు గట్టిగా. ఈ ఉపవాస కూడికలలో మన టార్గెట్ ఏంటి తెలిసినా? వినండి. ముగింపు రోజున కృతజ్ఞతలు చెప్పాల్సినంత సంతోషం రావాల్సిన కారణం ఏంటి తెలుసా? మిగిలిన శేషం కొరకు మనం తీవ్రంగా ప్రార్థన చేయటం, ఆ శేషములో మనం ఉండేలాగా చూసుకోవడం.
రెండవది, మనలో ఆరంభమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆ కార్యములు సంపూర్ణము కాలేదనే దిగులు, దుఃఖం, బాధ దేవునికే మన పక్షం ఉన్నందున చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుకునే పని మీద ఈ కూటాల్లో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి గట్టిగా. చావనయ్యున్న వాటిని బలపరుచుకునే కూటాలివి. బలపరుచుకుంటాను, సజీవులుగా మారుతాను, క్రియలు సంపూర్ణం చేసుకుంటాను, దేవుణ్ణి ఎదుర్కొంటాను, దేవుని ముందు నిలబడతాను అనే ఒక తీవ్రమైన సమర్పణలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో పెద్ద మనుషులు 139వ కీర్తన రాసిన ఆయన కొన్ని పనులు చేశాడు. దేవునికి ముఖం చూపిస్తాక ముఖం చేయాలా. రాజుగారికి ఏదైనా డబ్బులు ఉన్నాయి కదండి, ర్యాకెట్ వేసుకొని రోదశీలోకి వెళ్ళిపోయాడంట. ఆయన సన్నిధిలో ముఖం చూపించలేక అక్కడి నుంచి ఒక్కటి సరిసి కింద పారేసాడు యేసు ప్రభు. బుర్ర పని చేయక పైకి వెళ్ళిన దేవుడు ఉండేది పైనే కదా అని ఈసారి సముద్ర దిగంతలకి వెళ్ళిపోయాడంట. సబ్మరీన్ వాడాడు, ఎట్ట వాడాడు దేవుని స్తోత్రం. అక్కడి నుంచి ఆయన దక్షిణాస్తం అటు పట్టుకొచ్చి గుళ్ళో పడేసిందంట. పైకి వెళ్తే వాడు జరిగితే కిందకు వచ్చాడు, అడుక్కెళ్తే లాక్కొచ్చి వేస్తాడు. మళ్ళీ ఇప్పుడు రాశాడు పాట, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోగలను, ఎవరు ట్రై చేయమన్నా నిన్ను, నీకేం బొత్తిగా వాక్యం తెలియనోడువా, చిన్నప్పటి నుంచి ఎలాంటి బేబచ్చాలు ఎన్ని రాసేవు నువ్వు, ఏసు రక్తం ఏం చేయం అంటే అన్నీ తెలిసే కొంత ట్రై చేస్తున్నారు. ముఖం చల్లకుండా ఎందుకు బతకాలా, ముఖం చూపించుకోలేని బతికెందుకు బతకాలా, ఆ ఏడుపు ఉండాలి. కానీ మరి తెలుసో తెలియకో కొన్ని జరిగిపోయాయి. ఆ విధంగా నేను ప్రభు దగ్గర రాలేకపోతాను. నువ్వు సౌండ్ మాడ్యులేషన్స్, వాయిస్ బేసులు ఎన్ని చేసినా వేస్ట్ రా. తోటివాడినో ఎదుటి సంఘ కాపరినో ఆదివారం నిన్ను తేడాకి గుర్తించి పక్కన ఉన్నో ఏదో చూసుకొని ఏదో కవరింగ్ మాటలు మాట్లాడటం కాదు, నీ దేవుని ఎదుట నిలబడవలసిన ఒక అవసరం ఉందా లేదా? మాట్లాడరే. యేసయ్య ఉన్నాడా, మళ్ళీ వస్తాడా, ఆయన ఎదుర్కోవలసి ఉంటుందా, ఎదుర్కొంటే లెక్క చెప్పాల్సి వస్తుందా, దాన్ని బట్టే మనకి భవిష్యత్తు అంతా ఉంటుందా ఉండదా? ఏం తమాషగా ఇందులో ఒక్కటి మిస్ అయిపోయే పరిస్థితి లేదు. నువ్వు ఆదివారం ఎగ్గొట్టేంత ఈజీగా తిరుపతిని ఎగ్గొట్టబడుతుంది అనుకుంటున్నావా? ఆహా. నచ్చినా నచ్చకపోయినా మనము క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాల్సి ఉంటుంది. Somehow I'm not feeling good to stand before God's throne. అవ్వదు, ఈ ఊపి చేత కొట్టు నుంచో పెడతారు. నాకెందుకు న్యాయపీఠం ముందు నిలబడి కావట్లేదు, ఐఎమ్ సారీ ఉండదేక. ఈ చెంప వాయించుకొచ్చి నుంచో పెడతారు. రహస్యమందున్నవన్నీ బయలుపరచబడతాయి, జవాబు చెప్పాల్సి వస్తుంది. అనివార్యం, అది తప్పించుకునే ఛాన్స్ ఉండదు. అది మనసు కఠినం చేసుకున్నావా, హృదయాన్ని బండగా మార్చేసుకున్నావా, దేవునికి లోబట్టం లేదా, మనస్సాక్షిని చంపేసుకున్నావా, ఇక పాడైపోయిన పాపిష్టి బతుకు అలవాటు అయిపోయావా, 38 సంవత్సరాలుగా బెతెస్దా కోన్ దగ్గర పడుకున్న వాడిని పట్టుకొని యేసుప్రభు అంటాడు స్వస్థపడకూరుచున్నావా. మరి ఇంకెందుకంటే ఇక్కడ ఉంటాం, మరి మేము స్వస్థపడాలనే వచ్చాం. ప్రభు చెప్పేది అదే, స్వస్థపడాలనే వచ్చావు, ఇంతకాలం స్వస్థపడలేదు కాబట్టి ఈ స్థితికి అలవాటు అయిపోయావు. అది పాయింట్. ఇంక దేవుని చిత్తంలేండి. ఇప్పుడు బాప్తిస్మం పొందాడు, ఎందుకు పొందుతాడు? పరిశుద్ధపరచబట్టడానికే. ఇప్పుడు మరి పరిశుద్ధ సంపూర్తి అయిపోయిందా? అప్పుడు దారాటం ఇప్పుడు లేదుగా. ఒక భక్తుడు పాట రాశాడు, బాప్తిస్మపు భాషలు నీటి మీద రాతలు అయిపోయినీరా, నీ వ్యవహారం ఏందని అడుగుతున్నాడు. ఈ పూట దేవుని భక్తులారా ఒక మంచి మాట ఆలోచన, మిగిలిన వాటిని అయినా బలపరుచుకుందాం అనండి గట్టిగా. నువ్వు మాకేం ఉపకారం చేయొద్దు, ఎవడికి ఉపకారం చేయొద్దు, ఊరిని ఉద్ధరించొద్దు, చావనయున నీ క్రియలను బలపరుచుకో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తనకుమారున్న ధర్మం మొదలు చెడ్డ బేరమని కదా పెద్దలు చెప్పేది. ఊరు ఉపకారం చేయొద్దు, తర్వాత చూద్దాం కానీ దేవుని బిడ్డలారో. మొన్న కూడా తేడా పాడవాడు నా దగ్గరికి వచ్చాడు, ఇంకంతగా నీకు అడగ బాకు. ఓ తేడా పాడవాడు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే, అన్నా నాకేం లేదన్నా, ఒకటి నశించిపోతున్నా, ఆత్మల కొరకు భారం అన్నా. నవరసాలు గించేస్తున్నాడు మహానట ప్రపూర్ణ. నశించిపోతున్న వారి కోసం నాకు భారం అని అన్నాను. అయితే నువ్వు రక్షించబడ్డట్టుగా ఖాయంగా అన్నాను. మరి ఆ విషయం ఆలోచన, నువ్వు రక్షించబడి ఏడిచబెట్రా, నీ రక్షణ ఖాయమైందా? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్న వారి కొరకు రక్షణను స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. త్యాగని జోబులో ఉన్న సొరక ఏంది? విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మనకు మరి సమీపంగా వచ్చింది.
ఇన్ని సంవత్సరాల క్రైస్తవ్యం తర్వాత రక్షణ దూరమైందా దగ్గరైందా చెప్పు. పిల్లలు, ఈ లోకము శాశ్వతము కాదు, ఈ ధనము ముఖ్యము కాదు, ఈ బంధాలు ముఖ్యం కాదు, ఇవన్నీ నిలబడవు. ప్రభు దగ్గర నువ్వు నిలబడాల్సి కబడ్డార్ అని వీధిలో సువార్త చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఏసురక్తమే జయం. ఏది శాశ్వతం కాదన్నాడు ఆ డబ్బు కోసమే, ఏది స్థిరం కాదన్నాడు ఆ బంధాలే. నోరు మాట్లాడుతుంటే నొసలెక్కరిస్తున్నాయి అంట బాబు. ఎదురువాడికి నోరే కనపడుతుంది, నొసలు కనపడతలేదట్రా. ఒకంతలా సీరియస్గా పెట్టుకొని మీరు బయటికి రావడం చాలా సంతోషం అంటే అదేట్రా, అది కనపడతామో. రెండు కళ్ళు లేనివాడైతే అవునా మేము రావటం సంతోషం అంటాడు. నువ్వు ముఖమంతా అటు కోడిగుడ్డు కొట్టిపోతే ఆమ్లెట్ అయ్యేంత సీరియస్గా పెట్టి మీరు బయటికి రావడం చాలా సంతోషం అంటే ఆహా, ఎటు కూడా ఉండిద్దా సంతోషం. అందరికి వందనాలండి. ఒక్కళ్ళు చెప్తలేదు, రాజుగారు చెప్పినా చెప్తలేదు. అయ్యో స్తోత్రం. నాకా ఇప్పుడు భయపడ్డది పెద్ద అబద్ధం అది. భూమి మీద నేను 30 సంవత్సరాల సేవలో తెలుసుకున్న అద్భుతమైన ప్రత్యక్షత ఏంటంటే భూమి మీద ఎవడో ఎవడికి భయపడ్డాం. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. భూమి మీద ఎవడో ఎవడికి భయపడ్డాం. నాకు కాదు నీకు కాదు, ఎవడో ఎవడికి భయపడ్డాం. భయపడుతున్నట్టు కనబడతారంటే అది సంస్కారం అంతే. వాళ్ళు సంస్కారవంతులు కనుక ఆ మర్యాద చూపిస్తారు, అంతకన్నా ఎవడికి లేదు. ఉట్టిదే ఆ విషయం అందరికీ తెలుసు కానీ చెప్పుకుంటే పరువు పోయిద్దని చెప్పుకోవట్లా నేను చెప్పేసాను నీకు అంతే. మరి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కొన్ని నిజాలు అటువంటివి బాబు, ఏం చేస్తాం మరి. అబద్ధం అందంగా ఉందని దాన్ని పట్టుకొని వేళ్ళాలేము, నిజం నిష్ఠూరంగా ఉందని వదిలేసుకోలేము. ఏమంటావు? ఏమంటలేదు. మా అయ్యగారు ఒక్కడ బెర్కమన్స్ గారు తప్ప ఒక్కడి మాటల్లో భూమి మీద. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన పాయింట్ ఒకటే, మిగిలిన వాటిని బలపరుచుకుందాం. చెప్పండి గట్టిగా. మిగిలిన వాటిని ఏం చేద్దాం? చెప్పండి, మిగిలిన వాటిని ఏం చేద్దాం? ప్రారంభించాం కానీ వాటిని సంపూర్ణం చేయలా, అర్ధాంతరం వదిలిపడేసాం. వ్యవసాయ భాషలో చెప్పాలంటే వీరావేశంతో మొక్కలు నాటాం. వాటికి పోషణ లేదు, నీరు లేదు, కలుపు తీర్థం లేదు, కంచి చేత్తం లేదు. వాటి ముఖం చూసిన పాపాన్ని పోలా. 1,00,000 మొక్కలు నాటిన రైతును నేనే అన్న స్టేట్మెంట్ మటుకు ఇచ్చాం. అందులో 2 మొక్కలు కూడా బతకలు, మొత్తం చచ్చినాయి. నీ పక్కన ఒక అమ్మాయికి ఉన్నాడు, 10 వేసాడు, 10 బతికిపోయినాయి. ఆడికి ఎవడు 100% వాడు ఫీల్ అవ్వకండి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఏమండి, హడావుడి కాదండి, ఆరంభశూరత్వం కాదండి, కార్యారంభము కంటే కార్యాంతము. మళ్ళీ అట్లాంటి వాక్యాలు బాగా గుర్తుంటాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా చెప్పండి. మిగిలిన వాటిని బలపరుచుకుందాం. సంపూర్ణము కానివ్వకుండా వదిలేసిన వాటిని జ్ఞాపకం చేసుకుందాం. హడావుడిగా ప్రారంభించి మధ్యలో వదిలేసిన వాటిని జ్ఞాపకం చేసుకుందాం. బాప్తిస్మము ద్వారా దేవుని బిడ్డలారా మనం పరిశుద్ధత అనే క్రియను స్టార్ట్ చేసాం. అవునా కాదా? మాట్లాడరే. ఎన్నో ప్రారంభించాం. మనం క్రియలు లేని వాళ్ళం కాదు, క్రియలు తెలియని వాళ్ళం కాదు, కానీ వాటిని సంపూర్ణం చేయలా. అటు పడేసాం వాటిని. అవన్నీ ఎండి సచ్చి ఎలాగొన్నాయి పరిస్థితి. నువ్వు లేచి చావనయ్యున్న మిగిలిన వాటిని మళ్ళీ బలపరచుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దానికి విపరీతమైనటువంటి విచిత్ర విన్యాసాలు, ఒంటికాలి దెబ్బలు ఏమి లేవట. ఆ ఉపదేశమును జ్ఞాపకం చేసుకో సరిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఏ ఉపదేశం ద్వారా పట్టబడ్డావో, ఏ ఉపదేశం ద్వారా బలపరచబడ్డావో, ఏ ఉపదేశం ద్వారా సేవకు వచ్చావో, ఏ ఉపదేశం ద్వారా సత్తువ గల సంఘములో ఒక మంచి విశ్వాసిగా నాటబడ్డావో, ఆ ఉపదేశాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మళ్ళీ సెట్ అయిపోతావు నువ్వు. సావరగిన మిగిలిన వాటిని బలపరచుకో. మిగిలిన వారి కోసం ప్రార్థన చేయి. రెండవ సందేశం, మిగిలిన వాటిని బలపరచుకో. అసలు ఏంటా క్రియలు? ఏమిటా క్రియలు? సుదీర్ఘంగా ఏమీ వ్యవహారం లేదు కానీ సింపుల్గా 2-3 ముక్కలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధాభక్తులు కలిగి వాక్యాన్ని ఆలకించండి. మంచి స్తోత్రం అందరూ కలిసి చెప్తా ఉండవు సరే. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు మంచిగా విందాం. ప్రియులారా,
మనము కలిగి ఉండవలసిన క్రియలను ప్రస్తావించాలి, బలపరుచుకోవాల్సిన క్రియలను చర్చించాలి అనే ధ్యానము గనుక అక్కరలేని క్రియల గురించి మాట్లాడడం లేదు. ఉదాహరణకి అంధకార క్రియలు, శరీర కార్యాలు, దుష్క్రియలు, నిర్జీవ క్రియలు, నికోలాయితుల క్రియ, ఇలాంటి క్రియలు బోల్డ్ ఉన్నాయి. నెగిటివ్ సెక్షన్ ఒక అంశంగా ఎప్పుడైనా మీరు ధ్యానించడానికి ఎవరికైనా బలపరచడం ఉపయోగపడుతుంది, 4 మొక్కలు అన్నాను తప్ప దాన్ని వదిలాయి. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే బలపరుచుకొనవలసిన క్రియలు. అట్లా అది అనండి, అది ఏంటది వస్తుందిరా కొంచెం అంటే నీ చేతితో తీసేమనండి ఒకడు. ఆ ముక్క తిరిగి చెప్పడానికి కూడా టన్నుల కొద్దీ బద్ధకమైతే ఎట్టండి. చావనయున్న ఆ మిగిలిన క్రియలను బలపరుచుకోవాలి. స్తోత్రం చెప్పండి. మనము బలపరుచుకొనవలసిన క్రియలు, మనము కొనసాగించవలసిన క్రియలు, మనము సంపూర్ణము చేయవలసిన క్రియలు, మనము కలిగి ఉండవలసిన క్రియలు, వాటిని మాత్రమే ఈ పూట మనం ఫోకస్ పెట్టాలి, దృష్టి పెట్టాలి. కనుక విసర్జించవలసిన, అసహించుకోవలసిన, దరిచేరకున్నటువంటి అంధకార క్రియలు కానీ, చీకటి కార్యములు కానీ, ఈ లోకపు క్రియలు కానీ వాటి జోలికి వెళ్లకుండా ఊరికి ఒక ప్రస్తావన చేశాను. మన కార్యములు ఏవి మనము చెయ్యాలి అనే వాటి కొరకై చాలా సింపుల్గా కొత్త బిడ్డలకు కూడా అర్థమయ్యేలాగా కొన్ని సంగతులు మీ దృష్టికి తెస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. ఆమేనండి, ఆమేనండి. పక్కోడికి చెప్పా మాట. అంటాం కాదు, తేటగా అది అట్టుండాలి ప్రసంగికుడు స్వరం అంటే రక్తం చేయి చెప్పో గట్టిగా. కొంతమంది స్పష్టంగా అందరు కలిపేస్తారు అందరిలో. హల్లెలూయా, ఆమేన్. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను, నేను రెవరని చెప్పినా, 70 చెప్పినా, 92 చెప్పినా, ఇటు పెట్టినా అటు పెట్టినా, ఎన్ని బిరుదులు అని చెప్పినా, మరి ఆ విధముగా మేము వట్టే, ఇదంతా వట్టిదే. ఆయన అసలు నమ్మాలంటే ఏముంటే నమ్మాలి? నా తండ్రి క్రియలు నా యొద్ద ఉంటే నన్ను నమ్మను, లేకపోతే నమ్మొద్దు అన్నాడు. ధైర్యంగా మాట ఎవరికైనా చెప్పగలవా? ఏంది సౌండ్ తగ్గింది? తగ్గట్టు వెండి మొత్తం పోతే స్తోత్రం. పక్కనోడికి ఆ మాట చెప్పంటే చెప్తాం కానీ కడుపులో ఏముంటుంది? ప్రభు ఆడి సంగతి నాకు తెలుసు, నా సంగతి ఆడికి తెలుసు. ఉభయ కుశలోపరి హల్లెలూయా. మరి ధైర్యంగా అడిగి చెప్పారు, ఆడు కూడా నేను అడగను కాబట్టి. ఏయిరా తండ్రి క్రియలు అడిగేద్దాం, అడిగలేదంటే ఎందుకంటే ఆడి క్రియలు మనకు తెలుసు. అఫ్కోర్స్ మనీ కూడా వాడికి తెలుసు అనుకో. యేసు రక్తం ఏం చేయం, వరి ఏమి కూటం తయారయ్యింది నా నాయనా. స్తోత్రం చెప్పు. ఏమన్నా బోధపడుతుందంటారా? ఎంత దమ్ముండాలి సార్ ఆ మాట. మీకు 10 రోజులు కాదు, నా తండ్రి క్రియలను ఎదుగు నమ్మలేదు మానబడి ఏం దమ్ముండాలి సార్ మాట్లాడాలంటే. నువ్వు నమ్మించడానికి మసిబూసి మారేడికాయ చేయటం, గేదెని శుభ్రం గడి ఆముదం పూసి పురుగురు సంతలో తీసుకెళ్ళి అమ్మటం, ఇవన్నీ వద్దు నాన్న, ఇవన్నీ వద్దు. ఉన్న ఊర్లోనే యేసు రక్తం చేయం మాట్లాడతలేదు అసలు. వాక్యం ఏమంటుంది ఈ పూట చెప్పండి? నా తండ్రి క్రియలో నాలో కనబడితేనే నన్ను నమ్ము. ఈ మాట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా చెప్పగలిగిన స్థాయి మనకు వస్తే ఇక మనకి మించినోడు ఎవడు సార్ భూమి మీద? దేవునికి స్తోత్రం కలుగునగాక. మన భక్తికి సర్టిఫికెట్లు అక్కర్లేదే, ఎక్కడి నుంచో కాగితాలు తెచ్చుకోక్కర్లేదే, ఫోటోలు, సపోర్ట్లు, రిపోర్ట్లు ఈ డిపార్ట్మెంట్ కాదే. ఒకటే, నీ తోటి వారికి, ఎదుటి వారికి, చుట్టుపక్కల వారికి నీలో ఏం కనపడాలి? చెప్పాలి గట్టిగా. నువ్వు ఆ మాట ఎవరితో ఎప్పుడైనా చెప్పు, ధైర్యంగా చెప్పు.
ఆ స్థాయికి వచ్చేసావు, నీకు తిరగలేదు. పరలోకానికి ఒక మెట్టి అవతలే ఉన్నావు, ఆ మెట్టు పేరుకి బోర మోగితే నువ్వు అవతల ఉంటావు. ఇది తిరగలేదు నీకు. ఇంకా సచ్చుపుచ్చడానికి క్యాండిడేట్ నువ్వు, ఇక తిరగలేదు నీకు. వాక్యం ఏమంటుంది? నా తండ్రి క్రియలు నా యందు కనబడితే నేను నమ్ము. ఒక మాట అంటాను, ఈ మాట పలికిన వారెవరు? మీ మౌనం నశించునగాక యేసయ్య. ఆ మాట పలికిన వారు ఎవరండి? ఇప్పుడు చెప్పండి, యేసయ్య జన్మం పవిత్రమా కాదా? చెప్పండి. జీవితం పవిత్రమా కాదా? ప్రార్థన జీవితం ఉందా లేదా? మాట్లాడాలి. వాక్య జ్ఞానం ఉందా లేదా? 12 ఏళ్ల వయసులో దడతలు అడిచాడుగా. అంటే జన్మం జీవితం పవిత్రం, జీవితం పవిత్రం, ప్రార్థన జీవితం ఉంది, జ్ఞానం ఉంది, అయినా క్రియలు కనపడితే ఒప్పుకోలేదు వద్దంటున్నాడు. ఇప్పుడు దరిద్రం అంతా ఎక్కడికి వచ్చిందంటే మనం క్రియలంటే ఏం చెప్తున్నాం? స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, లాట్లో వస్తుంది అనుకోవడం కూడా అవి కాదయ్యా, తండ్రి క్రియలు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఒకడికి జ్వరం పోవటం, ప్రార్థన చేస్తే ఒకటి దయ్యం పోవటం, ఇవన్నీ రికార్డ్ చేసి రెడీగా పెట్టుకుని ఒకటిని ప్రశ్నించాడు అనుకో, ఆగు, కంగారు పడకో, గ్యాలరీ ఓపెన్ చేయి, తారీఖు 1973లో నేను ప్రార్థన చేసి జ్వరం పోయింది ఒకటిది. మళ్ళీ అప్పటి నుంచి ఎవడు జ్వరం ఉన్న నా దగ్గర రాలా. ఎందుకు రాలా? తెలిసిపోయింది మ్యాటరు. ఇట్లాంటి కబుర్లతో కాదు నాన్న, తండ్రి క్రియలు అనండి గట్టిగా. తండ్రి క్రియల మీద ఏమండి ఒక అంచనా మనకు రావడానికి, ఒక రేంజ్ రావడానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. తండ్రి క్రియలు అనండి ఒకసారి. దీనికి ఇంకో పదాన్ని కూడా జోడించే ప్రయత్నం మీద యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వాక్యం చదవమని కోరుతున్నాను. యోహాను 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం ఆగండి. ఎవరు పంపారు? తండ్రి అనండి. ఎవరు పంపారు? తండ్రి క్రియలు అనే చోట ఏ పదం వాడాడు? పంపిన వాని క్రియలు అనండి. అసలు బేబచ్చంగా ఉందో పాదరసం. చెప్పండి. తండ్రి క్రియలు అనే చోట ఏం వాడాడు? పంపిన వాని క్రియలు. ఇప్పుడు మీరు అందరు చెప్పండి, తండ్రి క్రియలు నాలో ఉండాలి అనండి. నన్ను పంపిన వాని క్రియలు నాలో ఉండాలి అనండి. చాలామంది నిన్ను సేవకు ఎవరు పంపారో, ఎవరు హస్తనిక్షేపం చేశారో, ఎవరు అభిషేకించారో, ప్రార్థించి వారమంతా దేవుని కొరకు సాక్ష్యంగా ఉండమని లోకంలోనికి ఎవరు పంపుతున్నారో ఆ ఆత్మీయ తండ్రులను, దైవ జనులను, వారి క్రియలను పెద్దగా పట్టించుకోవట్లేదండి. ఎవరికి మట్టుకు వారికి ఒక సొంత క్రియలు, స్టైలు, గొడవ, గోత్రం ఉంది. ఓసారి ఇదే వేదిక మీద సురేష్ అయ్య గారు వాక్యం చెప్పిన మాట గుర్తుంది నాకు. ఆయన ఆత్మీయ తండ్రులను వెంబడించాలి, అనుసరించాలనే విషయాన్ని మాట్లాడుతూ నేను ఆశ్చర్యపోయిన మాట, చాలామంది ఆశీర్వాదం ఇవ్వమంటే చాలా అద్భుతమైన విషయాలు, చాలా గంభీరమైన విషయాలు, చాలా సరికొత్త విషయాలు, వాక్యానుసారంగా అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తారు. నేను మాత్రం ఇన్ని సంవత్సరాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు కృప అదే ఆ 2 మొక్కలు తప్ప ఇంకొక ఆశీర్వాదం ఇవ్వలేదు. ఎందుకంటే మా పాస్టర్ గారు డేవిడ్ రాజయ్య గారు అలాగే ఇస్తారు ఆశీర్వాదం, అదే చెప్పాను నేను కూడా, ఇంకో కొత్తది ఇప్పుడు దాకా చెప్పలేదు అన్నాడు. నేను భలే ఆశ్చర్యపోయి, ఓరి నాయన ఎంత గొప్ప విషయం కదా అని ఆ పూటత్వం మనం ఆలోచించాను. నిజమే. ఇప్పుడు సురేష్ అయ్య గారికి వాక్య జ్ఞానం లేదా? బైబిల్ బాగా చదవరా? సమగ్రంగా వాక్యం మీద పట్టు అవగాహన లేదా? ఎన్ని ఉన్నాయి ఆశీర్వాదాలు పత్రికల్లో? గొర్రెల గొప్ప కాపురమున ప్రధాని ఉన్నాయిగా, తొట్టెల్లో కొండమనలుగా పాడుటకును ఉన్నాయిగా, బోర్డు ఉన్నాయిగా లిస్టు. ఆ వాక్యాలు నీకు తెలియదా? చూడలేదా? చదవలేదా? కంట దగ్గర నోటికి రావా? చెప్పచ్చుగా. కానీ నన్ను సేవకు పంపించినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి ఇట్లాగే పంపారు కనుక నేను అలా చెప్పాలి, మా తండ్రిని అనుసరించాలని ఒక మాట మనసులో పెట్టుకొని, కొత్తది నేను అసలు ట్రై చేయలేదు, అయ్యగారు చెప్పిందే చెప్తున్నాను, ఇప్పటికి 25-30 ఏళ్ళు అయిపోతున్నా అని చెప్పి అన్నారంటే నేను అడుగుతున్నాను, పంపిన వాని క్రియల పట్ల కొంచెం ఏమన్నా మనకు సోయి ఉండాలా అక్కర్లేదని అడుగుతున్నాను.
సౌండ్ తగ్గించారే. అసలు ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టే మాట అన్నానా? ఈ క్యాలెండర్ ఎవడన్నా 5 లక్షలు కొంటారని అడిగాను నేను. ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయమన్నా, నా వాక్యాల కన్నా రెఫరెన్స్ల కన్నా నా అకౌంట్ నెంబర్ ఎక్కువసారి ట్రోల్ అవుతుందా? మీరు ఎందుకంటే సైలెంట్ అవుతున్నారు? అసలు మీలో ఎవరు కోటీశ్వరులు అవుతారు? ఎవడైనా బకరా చేస్తే అయితే కేక్ కొని అంటమే, లేదా ఏటోడు కొనరా ఖర్చు కొను 500కి. ఎంత కృప పొందాడయ్యా ప్రార్థన చేసి అంటే, 1 లారీ ఖర్చీపులు ఒక్క రోజులు అమ్మేశారండి. ఎంత కృప అండి. నువ్వమ్మ ఒక 50 ఖర్చీపులు, 1 లారీ ఖర్చీపులండి. అది కూడా 5 రూపాయలు కూడా పడలేదు, హోల్సేల్లో ఒక్కొక్కటి 100 రూపాయలు లెక్కన అమ్మేసింది ఖర్చీపులు. ఏంటి సార్ ఈ బీభత్సం అంటే? కృప. అమ్మో ఏంది, 1 రోజుకి లారీ ఖర్చీపులు అమ్మే అంత కృప. మొయ్యగలవా ఎంత కృప నువ్వు? మీరు ఎవరు అమ్మానో నాకు తెలియదు, నాకు సీరియస్ చూస్తున్నారు. అయితే మీకు తెలియజేయముందిగా నేనేం భయపడ్డా? స్తోత్రం చెప్పండి. జఫన్యా శాస్త్రి గురించి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, బైబిల్లో లేనిది చెప్పేంత ధైర్యం వాడికి లేదు, బైబిల్లో ఉన్నది చెప్పడానికి ఎవరికి భయపడ్డావు. నువ్వేమని రాసుకొని వచ్చిన రైట్లు పెట్టుకో, నాకేం పర్లేదు. ఎందుకండి భయం? ఉన్నమాట చెప్పాలి. స్తోత్రం ఉండొచ్చు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి గురించి అని అనుకుని చప్పట్లు కొట్టారా? మందేనది మాట్లాడరు చూడు, తెలివితేటలకేం కరువు లేదండోయ్. దేవునికి స్తోత్రం చెప్పారా? పంపిన వాని క్రియలు ఆమేననండి గట్టిగా. హల్లెలూయా. మాట్లాడితే నన్ను దేవుడు పంపించాడు, మహిమగల సేవకి ఎవడ కాదని రొమ్ము కొట్టుకుంటున్నావు. మీ తండ్రి సురేష్ అయి పంపాడు నన్ను అన్నావు కదా. మరి వాళ్ళ క్రియలు, వాళ్ళు మహానుభావులండి, వాళ్ళ క్రియలు మన దగ్గర ఉంటాయి. మరి ఎవరి క్రియలు ఉన్నాయి? వాళ్ళు ఎవరితో పోడారారో ఆ సాతానాడి క్రియలు ఉన్నాయా? మాట్లాడరే. దేవుడు మనతో మాట్లాడేందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, దర్శించేందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మార్పు రానందుకు మారు మనస్సు పొందకుండా చేరారు పరలోకము, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను. ఎవరికి చెప్పింది? క్రైస్తవులారా. బయట వాళ్ళకి కాదు, మొత్తం మందే. రోడ్డు ఎక్కేసి ప్రియులారా మారు మనసు పొందు కాదు, మందే కోటం మందే. ఇదివరకు ఇట్లా చెప్పేవాళ్ళు, ఇప్పుడు మొత్తం ఇటే. స్తోత్రం. 1 వేలు చూపిస్తున్నప్పుడు 4 వేలు 3 వేలు చూపుతున్నాయి సహోదరుడు అంటే లేదు, మొత్తం 5 చూపుతున్నాయి. నాన్న వ్యవస్థ చెడిపోయింది. ఇటు చూపించే ధైర్యం వెళ్ళి దేశశక్తి మొత్తం ఇటే. ఏంది నీ బాధ? ఏంద్రా? చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకోవాలి, అంతకని ఇంకేమి లేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1 కోటి రూపాయలు మరమోట మనసులో పెట్టుకో, చావనయ్యి ఉన్నాయా ఇంట, కానీ దృష్టి పెడితే వాటిని కూడా బతికించేయచ్చు అంట మనం. అది అసలు లేదా సోర్స్ లేకపోతే ఉత్తిన ఏడుతున్నందుకు వేస్ట్ కూర్చొని ఇక అయిపోయిందిరా మర్చిపో. ఆ కొడుకు బతుకుతాడేమోనని 7 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు. దావీదు చచ్చిపోయిన తర్వాత ఎగ్లాస్ కూర్చొని భోజనం చేశాడు తలస్నానం చేసి. ఎవడన్నా మనిషి బతుకుండగా తింటాడు, నువ్వు చచ్చిపోయి తింటున్నావేంటి కూర్చొని, నువ్వేం రకమయ్యా అంటే దేవుడు కనికరించి బతికిస్తాడేమోనని ఏడ్చానరా. దేవుడు తీసేసుకున్నాడు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, అనవసరం ఉపవాసం, భోజనం చేసేద్దామని తినేసాడు. దేవుని స్తోత్రం. మీకు విషయం అర్థమైతే చాలు. స్తోత్రం. నేను మీకు బయలుపరిచే సువార్త ఒకటే గుర్తుపెట్టుకోండి, మనలో ఏ క్రియలు ఉండాలి? గట్టిగా గట్టిగా అమ్మ మాట్లాడండి రా. తండ్రి క్రియలు, మనల్ని పంపిన వాని క్రియలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అటు రేంజ్ ఎట్లుంటుందో తెలియటానికి దానియేలు గ్రంథం. చిన్న స్టేజ్ మీద ఆపేసేవేట్రా, తప్పట్టు చేయబాకు. స్తోత్రం. స్టేజ్ మీద ఆపేస్తామంటే మానిటర్లు ఆపేసావురా. నా ముఖం తేడాగా చూస్తున్నావు. అక్కడొక లైట్ వేసుకో చెప్తా. దానియేలు 4:3. నువ్వు ధరించిన వస్త్రాన్ని బట్టి లైట్లు ఆర్పేసావు, కానీ లైట్ ఉండాల్సినా. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. అవునా? అంత బ్రహ్మాండమైన అయితే అంత మెలిగించవుతున్నావురా.
అసలు అందులో పంచేది పవర్ ఏది, యేసు రక్తం చేయం. చదువు మళ్ళీ పవర్ఫుల్గా. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన నిజమే, నేను అబద్ధం అంటారు, దండం పెడతా. మానిటర్ అయిపోయింది చెప్తాడు, వచ్చి చూసి వెళ్తున్నాడంటే నా మీద నీకు ఎంత, ఎవడరా నా మీద నీకు అనుమానం నూరు పోసినోడు అని పట్టి నాకు అప్పగించి నేను చూసుకుంటా. మంచోళ్ళు అందరూ. నేను లేనప్పుడు ఏదో నా మీద చెప్తున్నాడు ఎవడో నీకు, రే తప్పు నాన్న చిన్నపిల్లోడివే, ఎవడు మాటలు లంబాకు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం చదువు బిడ్డ. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఎలా ఉంటాయంట? ఆయన కార్యములు బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. అమ్మ బాబాయ్, చాలా ఘనమైనవట. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి మంచిగా. తండ్రి క్రియలు అనండి, పంపిన వాని క్రియలు అనండి, బ్రహ్మాండమైనవి, ఎంతో ఘనమైనవి. ఇప్పుడు చెప్పండి, మన క్రియలు కూడా ఎలా ఉండాలి? మరి ఇప్పుడు తగ్గించకండి సౌండ్, చెప్పా పవర్ఫుల్గా. అది బ్రహ్మాండంగా ఉండాలి. ఎంతో మరి సన్నాసరకం క్రియలు, సచ్చు క్రియలు, బుద్ధి లేని క్రియలు, శరం లేని క్రియలు ఎందుకు చేస్తున్నాం? అసలు చేస్తే ఘనంగా ఉండాలి సార్. ఒక పని చేసామంటే పవర్ఫుల్గా ఉండాలి. మాట్లాడితే గొంతేసుకొని పడిపోవటం కాదు, అధికారం వేసుకొని మీద పడిపోవటం కాదు, క్రియలు చూపించు. సర్వ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారే కలుగుని కాకండి, కలుగుతాయి పోవుని కాకండి. అంత కెపాసిటీ ఉన్నాడు. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు పో అంటే దెబ్బ చచ్చిపోతాడు. అంత కెపాసిటీ పెట్టుకుని అట్ట కాదురా, నేను చెప్పానని కాదు, తండ్రి క్రియలు నాలో ఉండి నమ్ములేత నమ్మబాక అన్నాడంటే ఎట్టుండాలి సార్ మనం క్రియల విషయంలో? సబ్జెక్ట్ ఉందా లేదా, పాయింట్ కరెక్టా కదా, దాన్ని బట్టి ఒప్పేసుకో. కాదు 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 క్రియలు ఉన్నాయా? తండ్రి క్రియలు, పంపిన వాని క్రియలు ఎలా ఉంటాయి సార్? బ్రహ్మాండంగా ఉంటాయి. ఆమేన్. సిగ్గుపడేట్టుకుంటాయా, తలదించుకున్నట్టుంటాయిగా, రహస్యంగా చెప్పుకున్నట్టుంటాయిగా, ఎవరికి చెప్పాకో నీకు తెలిస్తే తెలిసింది కానీ అని బతిమాలుకొని చికెన్ బిర్యానీ లంచం ఇచ్చి ఎలా ఉంటుందా? ఇప్పుడు మాట్లాడరు చూడు. మనము ఆ లంచాలు, ఈ లంచం, మన లంచాలన్నీ కూడా. నేను ఒక దుర్మార్గుని చూశాను మొన్న. ఆడు పనికి మాలిన పనులు చేస్తున్నాడు, ఏదో ఒక కానుక పట్టుకొస్తున్నాడు. వీడికి వాక్యం తెలిసా, వాక్యం తెలియక ఎవడు వీడు అని కానీ ఇంటర్వ్యూ చేశా. అసలు ఏంట్రా నీ కోణం అడిగితే, అన్న అపరాధ పరిహారం బలేనా ఊరిని సబ్జెక్ట్ పడి ఏదో సిగ్గుమాలిన పని, పాపిష్టి పని, దుర్మార్గమైన పని చేస్తున్నాడు. మంచి హల్లెలూయా ఊహించుకో, తీసుకొస్తున్నాడు. ఏంట్రా అని అంటే అపరాధ పరిహారార్థం బలి. నోటికి వచ్చినట్టుగా అరిచిపోతున్నాడు, ఇరుచుకు పడిపోతున్నాడు, తగులు ఆడిపోతున్నాడు. ఏంట్రా అంటే మళ్ళీ పట్టుకో. ఏంటంటే ఈసారి సమాధానం బలి. వీడేం చేస్తాడంటే ఏ క్రియలు మాండవు, ఏ క్రియకి సరిపడా కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం చేస్తుంటాడు వీడు. ఎందుకు చెప్పనా? సిలువలో చేసిన నష్టపరిహారం సాల్ వీడు చేసిన పాపాలకని వీడి ఫీలింగ్ వాడికి అలాగే ఉంది మనసులో. ఇంకెంతకాలం నాయనా వదిలేసాయి. క్రియలు ఎట్లుండాలా చెప్పండి, క్రియలు ఎట్లుండాలా? ఏదోటి చేసేయటం, మళ్ళీ దానికి ఏదో సవరణ చేసుకోవటం, ఏదోటి జారిపోవటం, మళ్ళీ దానికి సమాధానం కోటం పెట్టుకోవటం. ఇందుకు రాయి తిప్పలో బ్రహ్మాండంగా ఉండాలా, ఘనముగా ఉండాలా. యోబు గ్రంథంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. 5:9 కంట దగ్గర చెప్పొచ్చు. యోబు 5:9. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. అద్భుతంగా ఉంటాయి అనండి. మన పాయింట్ ఏంటి? తండ్రి క్రియలు అనండి, పంపిన వాని క్రియలు ఎలా ఉంటాయి? బ్రహ్మాండంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఘనంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? అద్భుతంగా ఉంటాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఏం క్రియలు? నా క్రియలు. ఆ క్రియలు ఎలా ఉంటాయి? జయించుచూ ఉంటాయంట.
ఓటమి ఉండదేక. ఆమె నా క్రియలు అలా ఉంటాయి, జయించుచూ ఉంటాయి. ఓడిపోతా, బలహీన పడిపోతా, ప్రభా నువ్వు నిదానం చూస్తే నిలవగలడు ప్రభా, నువ్వే అట్లాగా అడ్జస్ట్ అయిపో ప్రభా. 26వ కీర్తనలో భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభా నీవు అంతరంగమును పరిశీలించము, పరిశోధించము, నీ కాయాసకరమైనది ఏమైనా కనబడునేమో చూడు, నేను రెడీగా ఉన్నాను సరి చేసుకోవటాకంటాడు. ప్రభునామాన్ని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుని వాక్యం ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, చావనయ్యున్న వారు భక్తులారు గట్టిగా చెప్పండి అన్నమాట. ముందు ఆ క్రియల సంగతి దేవుడి వరకు ముందు మనల్ని బతికించుకోవాలేమో చూడమ్మా. మహాభక్తులు దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి, ఏంటది? చావనయ్యున్న మిగిలిన వాటిని ఏమిటవి? క్రియలు, 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 క్రియలు. మిగిలిన వారి కోసం హెచ్చుగా ప్రార్థన చేసుకోవాలి. పగలు కూటం అది. ఈ కూటంలో ఏం చెప్తున్నాడు దేవుడు మనకి? చావనయ్యున్న మిగిలిన క్రియలను బలపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొన్ని మనం విడిచిపెట్టినందువల్ల, కొన్ని మానేసినందున వల్ల, కొన్ని సంపూర్ణము చెయ్యలేకపోయినందున అవి చావనై ఉన్నాయంట. వాటిని మళ్ళీ మనం బలపరుచుకోవాలి. అందుకొరికి దేవుడి కూడికలు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ఆ క్రియలు ఏమిటంటే, మొదటి మాట తండ్రి క్రియలు అనండి. తండ్రి క్రియలు ఎలా ఉంటాయి? బ్రహ్మాండంగా ఉంటాయి, ఎంతో ఘనముగా ఉంటాయి, అద్భుతముగా ఉంటాయి, జీవితంతో జయిస్తూ ఉంటాయి. ఆ క్రియలే, ఆ పంపిన వాని క్రియలే మనలో కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బలహీనమైనవి, ఘనహీనమైనవి, నిష్ప్రయోజనకరమైనవి, వ్యర్థమైనవి, ఈ చెత్త వేస్ట్ అంతా కనబడకూడదే. అంత ఘనమైనవే, శ్రేష్టమైనవే, బ్రహ్మాండమైనవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. రెండవ మాటగా దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉండవలసిన క్రియలు, ఒకటి తండ్రి క్రియలు అనండి. ఇక రెండవ మాట మనము ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. గట్టిగా ఆమేన్ అనండి. ఏం క్రియలంట? అనాలి అనాలి అనాలి. ఏం క్రియలంట? మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమై ఉండాలి అనేది మనము ధ్యానిస్తున్న విషయం. సంపూర్ణము కాలేదు గనుక అవి చావనై ఉన్నట్లుగా ఉన్నాయి. వాటిని మనము మరలా బలపరుచుకోవాలి. అది కూటం. ఏంటా క్రియలు? ఒకటి తండ్రి క్రియలు అనండి. రెండవది అబ్రహాము క్రియలు అనండి గట్టిగా. ఏం క్రియలు అంటండి? వాళ్ళు ఏమన్నారంట? మేము అబ్రహాము సంతానమే, అబ్రహాము పిల్లలము అన్నారు. నిర్ద్వందంగా యేసు ప్రభు కొట్టివేసి, మీరు కాదు, ఒకవేళ మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలే చేస్తారు కదా అన్నాడు. అంటే అబ్రహాము క్రియలు లేనివాడు యూదా గోత్రములు పుట్టానని ఐడి కార్డు పట్టుకొచ్చిన, ఆధార్ కార్డు పట్టుకొచ్చినా సెట్ అవ్వదు. శ్రద్ధగా ఈ మాటలు వినాలి ప్రియులారా. అబ్రహాము క్రియలు ఏమిటి బిడ్డలారా? ఆ క్రియలే నీలో కూడా కనబడితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అబ్రహాము కూడా తన క్రియలను బట్టి నీతిమంతులను తీర్పు పొందాను కదా అని 19వ వచనంలో వాక్యాన్ని మీరు 2వ అధ్యాయంలో చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము అంటేనే విశ్వాసం కాబట్టి, క్రియలు లేకపోయినా విశ్వాసమే అని నీతిమంతుడు తీర్పు పొందలేదు. అబ్రహాము కూడా తన క్రియలను బట్టి నీతిమంతుడని తీర్పు పొందాను కదా అని యాకోబు తన 2వ అధ్యాయంలో తేటగా రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము క్రియలు అనండి గట్టిగా. గబగబా కొన్ని చెప్తాను, నా వైపు చూస్తూ ఉంటే పెద్ద రాసుకునే పని మీద కాదు. చూడండి, సింపుల్గా పైపోయింది ఎగ్గొట్టదు. అబ్రహాము క్రియలు అనండి. అబ్రహాముకి దేవుడు కనపడలేదు, దేవుడు వరాలు ఇవ్వలేదు, దేవుడు డబ్బులు ఇవ్వలేదు, దేవుడు మేలులు చేయలేదు, దేవుడు అద్భుతాలు చేయలేదు, ఏం చేయలా. కాకపోతే ఎన్ని చేస్తానని చెప్పాడు అంతే.
ఆ మాట నమ్మి అందరినీ అన్నిటినీ వదులుకొని వెళ్ళిపోతున్నాడు. దాని పేరు మొదటి క్రియ అబ్రాహాముది. హలో, మాట్లాడరా. దేవుడు అబ్రాహాముకి కనపడ్డా? ఎక్కడో ఎండిపోయిన సత్తులో చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయిన దారిలో నాన్న చచ్చిపోయి ఎడసావాలి అర్థం కాక శూన్యంలోకి చూస్తూ ఉంటే ఆకాశంలో ఒక స్వరం, నేను నీ దేవుని అన్నాడు. తుల్లిపడిపోయి రక్తం ఇచ్చి ఒక తేజోమానమైన వెలుగు కనబట్టమే తప్ప ఒక రూపం కాదు, ఒక ఆకారం కాదు. డబ్బులు ఇచ్చింది లేదు, వరం ఇచ్చింది లేదు. చిన్నప్పుడు చచ్చిపోయినటువంటి అమ్మను బతికించాడు, అప్పుడు చచ్చిపోయిన నాన్న బతికించాడు, తోడుగా ఉండడానికి 10 రూపాయలు ఛార్జీ ఇచ్చాడా, దూతను తోడుగా పంపాడా, ఏమీ లేదు. నువ్వు లేచి అందరిని విడిచి నేను చూపించిన దారిలోకి వెళ్తే ఆశీర్వదిస్తా అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరిని వదిలేయాలంట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎప్పటికి వెళ్తామో తెలియదు, దారిలో ప్రయాణపు ఏర్పాట్లు ఏంటో మనకు తెలియదు. అయినా సరే అందరినీ అన్నిటినీ వదులుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దాని పేరే విశ్వాసక్రియ. ఈ పదాన్ని అర్థం చేసుకోండి. అబ్రహాము క్రియలలో మొదటిది విడిచిపెట్టుకొనుట అనండి. ఆమేన్. ధైర్యంగా చెప్పండి. నువ్వు యేసయ్యను నమ్ముకున్న తర్వాత, యేసయ్య దారిలోకి వచ్చిన తర్వాత ఏం విడిచిపెట్టుకున్నావు? మన సాక్ష్యం అంతా ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రియులారా, మరి చక్కని గృహమును పొందుకున్నామండి, మంచి వాహనమును పొందుకున్నామండి, మంచి పిల్లల్ని దేవుడు ఆశ్రయించాడండి. నీ లిస్టు మండి పోని ఎంతసేపు ఏం పొందుకున్నావో చెప్తావు, కానీ యేసయ్యలోకి వచ్చాక ఏం వదిలిపెట్టావో చెప్పు. అసలు లేదుగా. అసలు తెలివిగా సైలెంట్గా ఉంటాం కాదో చెప్పు. ఏం వదిలేసావు? ఏంటది? ఏం ప్రభు నమ్మినందుకే వదలలేదని కోపడుతున్నావు, చాలామంది సేవకు వచ్చి కూడా వదలలేదుగా అన్నాడు ఒకడు. నువ్వు ఎందుకు అన్నీ స్తోత్రం మాట్లాడవే, వినపడతలే. ప్రభుకు స్తోత్రం. పట్టుకో పాయింట్ కరెక్ట్గా. అబ్రహాము క్రియల్లో మొదటిది ఏంటంటే నువ్వు ఏం వదులుకున్నావు చెప్పు ప్రభు కోసం. ఏ శ్లోకం చెప్పంటే, నా కొరకు సింహాసనం వదులుకున్నాడు, మహిమను వదులుకున్నాడు, తండ్రి వక్షస్థలను వదులుకున్నాడు, ప్రేమ స్వరూపాన్ని అన్ని వదులుకున్నాడు. లిస్ట్ కిలోమీటర్ ఉంది. యేసు ప్రభు ఏం వదులుకున్నాడు? మరి మనమో గుడిలో లింగాన్ని మింగేసే రకం మనం. ఈ భూమిది మనకే కావాలి, శరీరంలో మనకే కావాలి, లోకంలో మనకే కావాలి. మళ్ళీ పరలోకమో నా దేశమో పరదేశి నర్మశాయి. సిగ్గుండద్దా? ఏం వదిలి పెట్టావు నువ్వు ఎప్పుడు పరదేశం అయ్యావు? అబ్రాహాం గారంట స్వదేశములో ఉంటూ పరదేశిగా బతికాడంట, స్వగృహములో ఉంటూ యాత్రికుగా బతికాడంట. నీకంతా విందు విలాసం, దేవునికి స్తోత్రం, అన్నీ దర్జాగా జరగాల. వదిలిపెట్టింది ఏం లేదు, పొందుకోవడం తప్ప. ఓ తల్లిగారు అన్నారు నా దగ్గరకు వచ్చి, బాబు ఈయన శుభ్రంగా సేవకి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, నువ్వు చెప్పరా, నీ మాట వింటా, నువ్వు అంటే గొప్ప గౌరవం అంది. తప్పకుండా చెప్తానమ్మా, ఒకరిని సేవకు రమ్మని చెప్పడం కన్నా భాగ్యం ఉంది బతికి. కానీ అసలు ఎందుకు సేవ చేయాలని కోరుకుంటున్నా చెప్పు అంటే, ఏముందని సేవ అయితే కడుపులో చల్ల కాలకుండా బతకొచ్చు కదా. అమ్మ, కడుపులో చల్ల అంటే ఏంటి? మజ్జిగ తాగితే కూడా అరగకుండా హాయిగా బతకొచ్చంట. ఏ తిండిపోతుంది, ఏ పాపిష్టోని చూసిందో ఈ అమ్మగారు. పరిశుద్ధులందరూ పానార్పణంగా పోయిపడ్డారండి, సేవ కోసం అరిగిపోయారండి కాదా? దేవుని రాజ్యానికి విత్తనమైపోయారండి, కొట్టబడ్డారు, చంపబడ్డారు, కరిగిపోయారు సేవ కోసం. ఈ మహాద్భుతమైన తల్లికి అట్టాంటి దైవజనుడు ఒక్కడికి అనపలేదంట. మరి వాళ్ళు ఈదిలో ఉన్నాడు, వాళ్ళు ఊర్లో ఉన్నాడు, ఎవడో దుర్మార్గుడు ఒకటి చూసిందంట. ఇంత బతకాలరా, కడుపులో చల్ల కూడా కదలదంటాడు సేవ మండిపోను. ఆయన చూసి నా కొడుకు పాచగారు అయితే ఎంత బాగుంటుందని ఆయన టార్గెట్ పెట్టుకుంది. అబ్రహాం క్రియలు అయ్యానా? అన్నీ వదులుకున్నాడు సార్. మన సాక్ష్యం ఏంటి? అన్నీ పొందుకోవడమే. పొద్దున్న లేచిన కాంచి మరి ఆ విధంగా అప్పుడు అది పొందుకున్నామండి, నెక్స్ట్ ఇది పొందుకున్నామని, ఇప్పుడు పొందుకున్నామండి. ఇంగ్లీష్లో చెప్తారులే, గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్ అని. గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ అని దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. మనిషి గెట్స్ అండ్ ఫర్ గెట్స్, పొందుకుంటాడు, మర్చిపోతాడు. ఏమి దరిద్రం లేదు అసలు. అబ్రహాము క్రియల్లో ఫస్ట్ నాకెన వల్ల ప్యానం ఒప్పదు కాబట్టి కొంతమందికి ఆ పదం కూడా నచ్చదండి. బ్రతుకునావ పగిలిన కడలి పాలైనను
ఆ పాట పాడుతుంటే ఒక ఏం పాట అది మనాయ్ పాపిష్టి పాటలు పాట మాకు నోర్మల్ చేయంది వచ్చి అమ్మో ఎంత పెద్ద బూతు పాటలు ఏం పలికాను నేను అంటే ఏంటి బతుకున్నావా పగిలిపోద్దా కడలి ఏంట్రా ఆ నెగిటివ్ కన్ఫ్యూషన్ ఉండకూడదు నోటికి. నా బతుకున్నావా పగలదో, కడలి పాలవ్వదో, నేను శుభ్రంగా ఉంటాను, హాయిగా ఉంటాను, 7 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటాను, అన్నిట్లో ఏసీ ఉండిద్దని పలుకు రావటుంది. అసలు ఆ పదం అనడానికి కూడా ఇష్టంగా అట్లా ఎన్ని శ్రమలు వచ్చినా శరీరము కుల్లి కృషి ఎంట మాటలు శరీరం కొల్లదు కృషించదు అని పాడరా. అసలు ఆ మాట కూడా భరించలేరండి వీళ్ళు. నిజంగా శ్రమ వస్తే దేవుణ్ణి దూషించి కసిదీర తిట్టి చచ్చిపోయే ఆ బ్యాచ్ ప్రభుకు స్తోత్రం. ఇంకెందుకులే చచ్చిపో దేవుడా, ఇక భూమి మీద బతకలేను కానీ నా ఆత్మను తండ్రి దగ్గర చేర్చుకోమని ప్రార్థన చేసి చచ్చిపోయింది వెనకాల నేను కూడా వచ్చేస్తాను అంటలా. నువ్వు తిట్టి చచ్చిపో, మామూలుగా సావుకో, దేవుణ్ణి తిట్టి చచ్చిపో. ఇన్నాళ్ళ నుంచి భక్తి చేస్తుంది, అన్నీ చంపుకొని బతుకుతుంటే మాకు ఎట్ట చేస్తావు నువ్వు? తిట్టు, దేవుణ్ణి తిట్టు. అవకాశం వస్తే, తేడా వస్తే తిరగబడిపోతానికి తిడతానికి సరిపడ ఒక దుష్టాత్మను లోపల పెట్టి సేవ చేస్తుంది, భక్తి చేస్తుంది. యోబు భార్య గారు వదలాలమ్మా, ఎవరు చెప్పలేదండి? స్తోత్రం చెప్పండి ఒకసారి. అబ్రహాము క్రియలు విడిచిపెట్టడమా పొందటమా? సరే, కొంచెం ముందుకెళ్దాం. వెండి బంగారములు పాడి పంటలు దాసదాసలు ఐశ్వర్యవంతుడైపోయాడు కదండి. మాట్లాడరే. అప్పుడు ఏం చేశాడు? డబ్బులు ఎక్కువైపోగానే బాబేలు గోపురం నిర్మించిన ఘన చరిత్ర కలిగిన వారసత్వమును పొందిన వాడవై అద్భుతమైన భవనములు నిర్మించను. ఎలా ఎనగా అతడు వెండి బంగారములు కలిగిన ఐశ్వర్యవంతుడు ఆయను. ఆదాయం పెరిగితే, సంపద పెరిగితే యేసు రక్తమే జయం. కొన్ని వందల మందిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళని సైనికులుగా తయారు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మాట్లాడరే గట్టిగా. ఆదాయం పెరిగింది, సంపద పెరిగింది, ఆర్థిక ఆశీర్వాదం వచ్చింది. ఏం స్టార్ట్ చేశాడు? పంచి పెట్టడం అనండి కొంచెం గట్టిగా. ప్యాన్ ఒప్పదు మీకు ఆ పదం అంటా కొల్లేది. పంచిపెట్టేది ఎప్పుడు ఇంకా దేవునికి స్తోత్రం. 5 రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొని బైబిల్ కన్నా ఎక్కువగా దాన్ని ఆల్మూలాగ్రం మనం చూడకుండా పేపర్ కూడా పేజీ కూడా చదివేసి నవిలి మింగేసి పక్కోడు రైల్లో అడిగితే నేను నెక్స్ట్ స్టాప్లో దిగిపోతాను, త్వరగా చూసి ఇచ్చాయి. పెట్టింది ఎంత? 500 రూపాయలు నాలెడ్జ్ సంపాదించాడు ఆల్రెడీ. అందులో ఏ పేజీ వదిలే చదివేశాడు. ఆడికి ఇచ్చి నెక్స్ట్ స్టేజ్ వస్తుంది, రామగుండ నిగాలి పెద్ద పిల్ల వచ్చింది, నా పేపర్ ఇచ్చాయి. నువ్వు చదివేసావుగా, నేను ఇంకా ఎదరికెళ్ళా చదువు, నేను కొనుక్కున్నదే ఇచ్చాయి. పంచి పెట్టడం అన్నది మన అవసరం తీరిపోయిన తర్వాత కూడా సాధ్యం కావట్లేదు మహాభక్తులకి. నేనేమంటలేదు, నువ్వే కొనుక్కున్నావులే. నా మాటిను. పూటకి 400 మంది కొన్ని సంవత్సరాలు అన్నం పెడుతున్నాడు పెద్ద మనిషి అండి. స్తోత్రం చెప్పరే. నేనంటే అబ్రహాం దగ్గర విడిచిపెట్టడం అనండి, 2 పంచి పెట్టడం అనండి. మాట్లాడుతున్నారా? కనీసం కిస్మిస్ పండుగ అంటున్నావు కదా, 4 కేకులన్నా వీధిలో పంచిపెట్టావా? యాపిల్స్ అన్నా పంచిపెట్టావా? ప్రతి సండే అయితే ఒక 1/2 కిలోనో చికెను మటనో కొనుక్కుంటామండి. క్రిస్మస్ కదండి, 1 కేజీ మటన్ అండి, కేజీ చికెన్ అండి, కేజీ చేపలు అండి, నీ తిండి బండి పోను. ఆ రోజు కూడా నువ్వే తినేస్తావా? దుర్మార్గం అని. పాట ఏంటి? పరమును వీడిన ప్రేమ నేను మాత్రం ఏది వీడనయ్యా. నువ్వు దొరికావురా మా పేనానికి. క్రైస్తవ్యం పరుగు తీస్తాకి దుర్మార్గం అని. పంచిపెట్టరా. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి గట్టిగా. అబ్రహాము క్రియలంటే విడిచిపెట్టడం, పంచిపెట్టడం. ఆమేనండి. హల్లెలూయా. చెప్పారా? ఆ తర్వాత ఒక్క ఆత్మ కోసం పోరాడాడు. తన తమ్ముడు చెరపట్టబడ్డాడని విని తన ఇంట పుట్టి ఎలవర్చబడ్డ 318 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి కదుర్లోయము రాజులను చంపి సొదొమ వారిని విడిపించి కానుక ఇవ్వబోతే కూడా తీసుకోకుండా, నేను వీటి కోసం రాలేదండి, మా ఓడు చెరపట్టబడని వచ్చాను, వాడు విడిపించబడ్డాడు చాలు అని వెళ్ళిపోయాడు సింపుల్గా. అంటే అతనికి ఒక్క ఆత్మ కొరకైనా పోరాడే ప్రయాసపడే మనసు ఉంది. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా.
హల్లెలూయా. 17వ అధ్యాయంలో నిబంధన చేశాడు, 18వ అధ్యాయంలో ఆతిథ్యం ఇచ్చాడు, 19వ అధ్యాయం చెప్పుకుంటూ పోతే తక్కువ క్రియలు ఉన్నాయా పెద్ద ఆయన దగ్గర? లోతు కుటుంబం కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, అబీమెలెకు కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఇస్సాకును బలిపీఠ మీద పెట్టేశాడు. మాట్లాడరా మీరు? ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని వినండి. ఇవన్నీ ఏమిటండి? అబ్రహాము క్రియలు అనండి. మన దగ్గర ఏముండాలంట? మనకి అబ్రహాముకి సంబంధం ఏంటి సార్? జక్కయ్య బతుకుని మార్చుకున్నాక యేసుప్రభు ఏమన్నాడు? ఈతడును అబ్రహాము కుమారుడే. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించండి. మారిన వాడెవడైనా అబ్రహాము కుమారుడిగా లెక్కించబడుతున్నాడు. కారణం అబ్రహాం. ఆ పేరు మీద జీవించి మరణించిన ఒక వ్యక్తి మాత్రమే కాదు, విశ్వాసులందరికీ తండ్రిగా దేవుని వాక్యంలో రాయబడింది. చేతులు తీస్తూ స్తోత్రం చెప్పండి. మనలో ఏ క్రియలు కనపడాలి? తండ్రి క్రియలు 2, గట్టిగా అబ్రహాము క్రియలు 3. సింపుల్గా వరుసలో భాగంగా చెప్పాలి. యాకోబు పత్రిక 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. విశ్వాసమునకు తగిన క్రియలు అనండి, లేదా విశ్వాస క్రియలు. 18వ వచనం చదువుకుంటూ వస్తే అక్కడి నుంచి తీర్మాటికి తర్వాత చదువుకోండి. 2 సహోదరులు పక్క పక్కన కూర్చొని, నాకు విశ్వాసం ఉంది కనుక నీ క్రియలు ఉంటే సరిపోతాయి, ఇద్దరం బ్యాలెన్స్ చేసుకుందాం. ఏది డ్యూటీకి వెళ్తాక స్కూటర్ సిండికేట్ లాగా ఇవాళ నీ బండి వేసుకున్నా, రేపు నా బండి వేసుకొస్తానంటారు. ఇద్దరు పక్క పక్క ఇల్లు ఉన్నారు, ఒకే డ్యూటీకి వెళ్ళాలి, 2 బళ్ళు ఎందుకు వేస్ట్? ఈరోజు నీ బండి మీద వెళ్ళాం, రేపు నా బండి మీద వెళ్దాం. ఆ విధంగా ఖర్చు సగం తగ్గుద్ది, చరి సమానం అవుతుంది. ఇదే ఫార్ములా ఇక్కడ పెట్టాడు ఒకటి తీసుకొచ్చి, నాకు విశ్వాసం ఉంది కాబట్టి నీ క్రియలు, బండి నీది కాబట్టి నేను పెట్రోల్ పోతా అంటే సెట్ అవ్వదంటే. ఇక్కడ ప్రతి వాడికి విశ్వాసం ఉండాలి. చెప్పండి, క్రియలు అంటే నాకు నమ్మితే చాలు. నువ్వు బాప్తీసం పొందు, నేనే నమ్మాలి, నేనే బాప్తీసం పొందాలి. నేను నమ్ముతున్నాను కదా, నువ్వు బాప్తీసం పొందు. అవదంట. విశ్వాసమునకు తగిన క్రియలు ఉండాలి. ఆమేననండి గట్టిగా. హల్లెలూయా. సింపుల్గా చెప్తాను సార్, సింపుల్గా చెప్తాను. రోడ్డు పక్కన గుడ్డాడు కూర్చొని, దావీదు కుమారుడు యేసు కరుణించుము, దావీదు కుమారుడు యేసు కరుణించమని కేకలు పెట్టి గోలు పెట్టి ఏడిచేస్తున్నాడు. యేసు నిలిచి వాడిని పిలిచి, ఆమె వెంటనప్పుడు ఏం చేశాడు? వాడు దిగ్గున లేచి కర్రను బట్టను పారవేసి యేసునద్దకు వచ్చాడు. దాని పేరు విశ్వాస క్రియ అనండి. మీకు అర్థమైందా? వెళ్తాము, ఒకవేళ వర్కౌట్ అవ్వలేదనుకో, సూపర్ రాలేదనుకో, మళ్ళీ ఇక్కడే గుడ్డపరుచుకొని నా ఇంటి దీపం అనాలి కదా, ఆపదలు నన్ను అనాలి కదా. అందుకని ఆ గుడ్డ సంఖలో పెట్టుకొని, ఆ కర్ర సంఖలో పెట్టుకొని, దావీదు కుమారుడా యేసు కరుణించుము, కరుణిస్తే సూపర్, కరుణించకపోతే మళ్ళీ 2 వాడబడతాయి. హల్లెలూయా. విశ్వాసం ఉంది. నువ్వు నిజంగా ప్రభు దగ్గరికి వస్తే ఆ విశ్వాసం ఉంటే, ఆ వదిలే ఆ పాత బతుకు, ఇంకా కర్ర వేసుకొని ఆ బట్ట వేసుకొని తిరుగుతుంది, అతను పడాయి నువ్వు అలాగే నచ్చగొట్టేస్తావు. రేపు పొద్దున మరి సూపర్ రాకపోతే మరి ఇదే వస్త్రం నాకు అవసరం కదా. మొన్నగా వింత మానవుడు మాకు కలిశాడు. వింత మానవుడు ఆడు అంటాడు, అన్న హైదరాబాద్లో ఈ మధ్య సేవ ఆరంభించాం, దేవుని కృపలో అంతా బాగుంది, మీరు మాకు డేట్ ఇవ్వమన్నాడు. నువ్వు ఆరంభించడం ఏంటి, అంతా బాగుండడం అంటే ఏమిటి, బాగోలేకపోతే ఏమిటి, నా డేట్ ఏమిటి, అసలు నీ గొడవ ఏమిటిరా అని వాడి వ్యవహారం పట్ల సందేహం కలిగి కూపీలాగాను జాగ్రత్తగా. వాడు ఒక పేరు చెప్పాడు. ప్రస్తుతం అక్కడ కొన్ని సంవత్సరాలు చేశానండి, క్లిక్ అవ్వాలా. ఆడు వాడిని భాష అది. కొన్ని సంవత్సరాలు పలానా ఊరిలో చేశాడంట, క్లిక్ అవ్వలేదంట. ఇట్లా గాదిలని హైదరాబాద్ స్టార్ట్ చేశాడంట, క్లిక్ అయిందంట. దానికి నేను కూటమి ఇవ్వాలంట. నేను చెప్పాను, నేను క్లిక్ అవ్వనరా, పంపించే, ఇంకొకటి చూసుకో, అట్లాంటి బ్యాచ్కి నేను సెట్ అవ్వను. ఎందుకు పిలిచానని మళ్ళీ సంవత్సరం వారించుకోవచ్చు, దాకా పశ్చాత్తాపడతాను, వద్దు నన్ను కేకే బాకు, ఇంకొని పెట్టుకోమని చెప్పా. గంతకు తగ్గ బొంత ఏడిసింది సౌరు. నాకు ఎందుకు
అసలు సేవ పెట్టడం ఏంటి, ఈడు వెళ్ళిపోతాం ఏంటి, క్లిక్ అవ్వపోతాం ఏంటి, క్లిక్ అవ్వలేదని అడ్రస్ మార్చడం ఏంటి, చిల్లర కొట్టు పెట్టేవా, టైర్లు కొట్టు పెట్టేవరా సైతానికా బేటా. క్లిక్ అవ్వకపోతే ఇంకో సెంటర్ మారుతాడు దుకాణం పిష్టి మాటలని. చావైన బ్రతుకైనా నీ కొరకే, అది సిద్ధాంతం. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండంలో సేవ చేసిన తర్వాత మొత్తం సేవాకాలంలో ఎన్ని బాప్తిస్మాలు ఇచ్చాడంట? మరమాంస భక్షులకు పలుమార్లు దాడి చేశారు. ఒక బండ మీద చిన్న గుడి చేసుకుని బతికాడు. ఒక డాక్టర్ అయ్యుండి మిషనరీగా వచ్చి జీవితకాలం అంతా దారపోసాడు. ఒక రాత్రి, చలిరాత్రి, అర్ధరాత్రి వేళ కుక్క మూలుగు వినబడితే, ఏడు వినబడితే మెల్లిగా బయటకు వచ్చి చూస్తే దీపం వెలిగించి గాయపడి ఉన్న ఒక కుక్క. సర్లే జాలేసి పోన్లే, వైద్యం తెలిసిన మనిషి కదా, చిన్న మందు వేసి కట్టాడంట. కనబడలేదు 2-3 రోజులు. ఇంకొక రాత్రి కుక్కలు గుంపే ఏడుతుందంట. ఏంది నన్ను చూస్తే ఈ స్వస్థపడిన కుక్క 10 కుక్కలు తెచ్చింది, గాయపడి కుక్కల్ని. పోన్లే పాప అని 10 కుక్కలకు కూడా గాయాలు కట్టాడు. ఆయన చరిత్రలో ఉన్నది ఏంటంటే, ఒక కుక్క బాగుపడి 10 కుక్కలు తెచ్చింది కానీ ఒక ఆత్మ స్పందించలేదు నా సేవలో అని బాధపడ్డాడు పెద్ద మనిషి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ గొడవంతా తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ సేవలో ఎన్ని బాప్తిస్మాలు ఇచ్చాడు, ఎన్ని స్వస్థతలు చేశాడు. ఆఫ్రికా ఖండం కష్టపడ్డాడు, చివరికి ప్రాణం పెట్టాడు, అక్కడ చచ్చిపోయాడు మనిషి. రైనాడ్ బాంకీ అనే గొప్ప దైవజనుడు మిలియన్ల కొద్ది ఆత్మలు సంపాదించి, ఏదో చేతులు ఎత్తేసిన వాళ్ళు కాదు, డెసిషన్ కార్డ్స్, తీర్మానం పత్రం రాసి సమర్పించుకున్న వారిని మాత్రం లెక్క చెప్తే మిలియన్ కొద్ది ఆత్మలు సంపాదించి ఆ దైవజనుడు అంటాడు, నిజానికి ఇదంతా నేను విత్తలేదు, డేవిడ్ లివింగ్స్టన్ విత్తాడు, నేను కోసుకుంటానని చెప్పాడు. ఒక్కడు కూడా మహాభక్తులారా స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. సార్, మన దగ్గర కనబడవలసిన క్రియలు, తండ్రి క్రియలు కనబడాలి, అబ్రహాము క్రియలు కనబడాలి, విశ్వాస సంబంధమైన క్రియలు కనబడాలా. రాజుగారు బట్టలు దేవతా వస్త్రములు అన్నాడండి ఒకడు. రాజుగారు కొంచెం తెంగలోడు, వీడు కొంచెం మేధావి. ఇక సుఖం లేదు, రాజుగారిని ఎట్టకైనా బొల్తా కొట్టించాలనుకున్నాడు. కడుపు మంట ఏదో కడుపులో ఉంది పాద్దే. రాజా, తమరికి నూతన అద్భుత వస్త్రములు కుట్టించే అవకాశం మాకు ఇప్పించాలంటే, వీడు మంచి ఉబ్బుల మీద ఉన్నాడేమో, ఓకే శాంక్షన్ అన్నాడు. వీడు తీసుకొచ్చాడు, బట్టలు వేసేసాడు. ఇక పద రోడ్డు మీద ఊరేపుకి వెళ్దాం అన్నాడు. చూసుకుంటే ఒంటి మీద బట్టలు లేవు. మరి ఇదేంద్రా అంటే, సార్ ఇవి అద్భుతమైన దేవతా వస్త్రములు, ఇవి జ్ఞానము గల వారికే కనపడతాయి అన్నాడంట. నాకు కనబడతలేదంటే జ్ఞానము లేనివాడా, బుద్ధి లేనివాడా, వెయిచి ఫెలో అంటారేమోనని, ఏమీ రాపోయినా, అసలు బొత్తిగా కనబడకపోయినా, అయితే మా జ్ఞానం లేకపోవటం బాగున్నాయి వస్త్రాలు. నీ రోడ్డు మీద తీసుకెళ్ళాడు. ప్రజలు అయ్య బాబా అయ్య అన్నారు జనం అంతా. ఈడేం ప్రకటిస్తున్నాడు? రాజుగారి బట్టల దేవతా వస్త్రములు జ్ఞానము గల వారికే కనబడతాయండి అందరూ. బాగుంది, చాలా బాగుంది. అసలు అక్కడ ఏమి లేదు. హల్లెలూయా. ఎందుకు చెప్పాను నేను? ఆడి గురించి కాదు, మందే బ్యాచి. నువ్వు ఆత్మ సంబంధమైన అభిషేకం ఉంటే మనోన్నతిలో వెలిగించబడితే నా ఆత్మీయత నీకు కనపడుతుంది అంటాడు. ఉత్తిదే ఆడి దగ్గర లేదు అసలు. అట్ట మాయలో పెట్టి జనాల్ని, నువ్వు ఆత్మలో చూడగలవా, ఆత్మ ప్రత్యక్షత ఉందా, మనోరథములు వెలిగించబడ్డాయా, ఏం మాట్లాడుతున్నావు అని బెదరగొట్టేసేపాటికి నిజమేలే, మనకు అంత స్థాయి లేదు. గొప్ప దైవజనుడు, ఆత్మీయుడు, ఆత్మపూర్ణుడు, 5-6 టైటిల్ పెట్టేసి ఆ పూటకు తప్పుకుంటమే సరిపోతుంది. ఇక తండ్రి క్రియలు అనండి. స్తోత్రం, హల్లెలూయా. మరొక క్రియ కూడా ఉందండి, మనం చేసుకుంటాను. తిమోతి యొక్క మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఏంటంట పునాది? మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును. ఏం ధనం ఉందంట? మాట్లాడరేంటి? సత్క్రియలు అనండి. తెలియకనండి కొంతమంది ఇప్పుడు హైపర్ గ్రేస్ అని మాట్లాడుతున్న పెద్ద పెద్ద అయ్యగాల అసలు క్రియతో సంబంధం లేదు, మనం కృప ద్వారా రక్షించబడ్డాం, ఇది మన క్రియల ఫలితం కాదు, హల్లెలూయా అంటాడు పద్దాకాడు. అంటే అర్థం ఏంటి?
నా దగ్గర క్రియలు లేవు, నేను 6 పేపర్లు ఒకటి కూడా పాస్ అవును, అసలు పరీక్షలు రాయను, మా మాస్టర్ దయతో పాస్ అయిపోతాను, మాస్టర్ మంచోడు అంటే రాయడు. ఇటు దొంగ తెలివితేళ్ళు అర్థమైనయా? మాట్లాడితే కృపలో ఉన్నాం మనం, కృప క్రియలేవు అంటే ఒరే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేవు నాన్న, స్వనీతి కార్యాలు లేవు నాయన, విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేయాల్సి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడరా గట్టిగా స్తోత్రం అనే. హల్లెలూయా. మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతూ కొండ మీద ప్రజలు మీ సత్క్రియలు వారికి కనబడనివ్వుడి అన్నాడు. ఒక వెలుగులాగా ప్రకాశింపనీయండి అన్నాడు. వారు వాస్తవమైన జీవము కొరకు మంచి పునాది వేసుకున్నారు అన్నాడు. ఏంటి ఆ పునాది అంటే సత్క్రియలు. నువ్వు సత్యములోకి వస్తే, నువ్వు సజ్జనుడవైతే, నువ్వు సత్య సంబంధివైతే, నువ్వు సత్యమునకు స్తంభముగా మారిపోతే, సత్యమందు ప్రతిష్ఠ చేయబడితే, మరి ఆ సత్య సంబంధమైన క్రియలు కనబడాలిగా మనలో. ఇక్కడ వరంగల్ జిల్లాలో కేసముద్రం ఉన్న ఊరు ఉంది. ఆ ఊరిలో నీళ్ళు ఉంటాయి అసలు సరిగ్గా? వరంగల్ జిల్లాలో తరచుగా నీటి ఎద్దడి వచ్చే ఊరి పేరు ఉంటే ఆ ఊరి పేరు కేసముద్రమే. పోనీ అక్కడ దూరం మీకు ఎందుకు? బెల్లంపల్లి ఉంది పక్కన, బెల్లం ఉంటుంది ఆ ఊర్లో. కేసముద్రంలో సముద్రం లేదు, బెల్లంపల్లిలో బెల్లం లేదు, యేసు రక్తమే. అసలు మాట చెప్పు, మేము సత్యం అంటున్నాడు కానీ అది సత్యకి సంబంధ క్రియలు లేవు. నేను కేసముద్రం గురించి బెల్లంపల్లి గురించి బాధపడతా, నీ గురించే కదా సవంతా. మరి ప్రభు కృపడి సత్యంలోకి వచ్చామండి, మేము సర్వసత్యంలోకి సాగిపోతున్నామండి, సత్యమునకు స్తంభములండి, ఊరు ఇన్ని చెప్తారు కదా. మరి సత్క్రియలు లేరు అంటే మరి వాటి కొరకే ప్రార్థన చేస్తాను బదరా. మామిడి చెట్టు అంటే ఒక కాయకి ఒకటి కాయది ఎందుకురా? మామిడి చెట్టు ఆకులు చూసి మేము ఏం చేసుకోవాలరా? ఏమన్నా తోటకూర గోంగూర అయితే కనీసం పచ్చడి చేసుకుందాం, పప్పులు వేసుకుందాం. మామిడి చెట్టు అంటావు కాయలయ్యే. చెట్టు మంచిదని దాని క్రియలను బట్టి ఎంచమని ప్రభు చెప్పాడుగా. మరి క్రియలై సత్య సంబంధమైన క్రియలు మనలో ఉండాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ సత్క్రియలు మన దగ్గర ఉంటేనే వాస్తవ జీవానికి సరిగ్గా పునాది వేసుకుంటున్నట్లు లెక్క. దేవునికి స్తోత్రం చెప్పండి. నీలో తండ్రి క్రియలు ఉంటే, నీలో అబ్రహాము క్రియలు ఉంటే, నీలో విశ్వాస క్రియలు ఉంటే, నీలో సత్క్రియలు ఉంటే, ఇప్పుడు నువ్వు ఇంకో క్రియలు చేయడానికి అర్హుడివి. ఆ రేంజ్ నీకు ఉంటుంది, విలువ ఉంటుంది చేస్తే. మార్కు సువార్త 16:17. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చెప్పండి, ఏం క్రియలు? సూచక క్రియలు అనండి గట్టిగా. నేను చెప్పే పాయింట్ వినండి. సూచక క్రియలు ఎవరు చేస్తారు? గట్టిగా చెప్పాలి నాన్న. నమ్మిన వారందరూ సూచక్రియలు చేయగలరు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. దైవజనుడికి ఒక విశ్వాసికి ఉండాల్సిన ప్రధాన వ్యత్యాసం అదే. నమ్మిన ప్రతివాడు సూచక్రియలు చేయగలడు, కానీ నమ్మిన ప్రతివాడు ఒక తరమును దేవుని కొరకు సంపాదించడం, దేవుని కొరకు ఒక గుంపును సమూహాన్ని రాకకి సిద్ధపరచడం నమ్మిన ప్రతివాడు చేయలేడు. ఒక దర్శనము కలిగి, పిలుపు కలిగి, ఏర్పాటు కలిగి, అభిషేకం కలిగిన వాడు మాత్రమే చేయగలిగే కార్యాలు అవి. ఈ దినాన దేవుని సేవకునిగా మీకు ఈ మాటలు మనం చేస్తున్నాను. సీరియస్గా తీసుకోండి. నమ్మిన ప్రతివాడు సూచక క్రియలు చేయనని వాక్యం చెబుతుంటే, ఇంత సుదీర్ఘమైన క్రైస్తవ్యంలో జ్వరం వస్తే, తలకాయ నొప్పి వస్తే, చుట్టుపక్కలకి వస్తే, పక్కింటోడికి వస్తే, పిల్లదయ్యం పడితే ఇమ్మీడియట్గా నువ్వు పాస్టర్ గారికి ఫోన్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? సీనియర్ మోస్ట్ క్రిస్టియన్ కదా నువ్వు. నువ్వు నమ్మిన వాడివైతే, విశ్వాసమైతే సూచక క్రియలు, మహత్కార్యములు చేసే అధికారం, అభిషేకం, అవకాశం నీకు సమృద్ధిగా దేవుడిచ్చి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నమ్మిన ప్రతి వారు సూచక్రియలు చేయాలి. విచిత్రం చెప్తాను వినండి. ఎక్కడో స్వస్థత, విడుదల కూడికలు జరుగుతున్నాయి. చెప్పండి, ఏం కొట్టాలు?
ఆ కూటాలకి 10,000 మంది ప్రజలు వచ్చారు. ఎంతమంది అండి? ఈ 10,000 మందిలో నేను గ్యారెంటీగా చెప్తున్నా, కనీసం 9,000 మందికైనా ఏ జబ్బు తెగులు రోగం లేదు, మంచి ఆరోగ్యవంతులే. మా అయితే 1000 మంది ఉంటారు. ఈ 9,000 మందిలో నేను శాంపిల్గా 90 మందిలో 100 మందిలో ఇంటర్వ్యూ చేసి ఉన్నాను. నా ఇంటర్వ్యూలో పెద్ద బేభత్సమేమి లేదు. గేట్ కాడ వెయిట్ చేయటం, ఏమండి మీకు ఏం బాగాలేదు? దేవుని దేవుళ్ళు బాగున్నాను. మరి ఎందుకు వచ్చావు? ఎట్ట జరుగుతుంది చూద్దామని. స్వస్థత కూటానికి వచ్చిన 100 మందిలో 90 మందికి ఏ జబ్బు లేదు. మరి ఎందుకు వచ్చావరా? ఎట్ట చేస్తాడో స్వస్థతలో చూద్దామని. నేను చెప్పింది అబద్ధమా? స్వస్థత కూడికలకి వెళ్ళే 1000 మందిలో 100 మంది 900 మందికి ఏ జబ్బు లేదండి. వాళ్ళు మంచి ఆరోగ్యవంతులే. ఎందుకు వెళ్ళారు? దేవుడు దైవజనులు గొప్పగా వాడుకున్నాడు, అనేక స్వస్థతలు జరుగుతున్న చూద్దాం. ఎవరైనా సూచక క్రియలు చేస్తే చూడ్డానికి వెళ్ళేవాడు కాదు క్రైస్తవుడు, ఆడే చేయాలి సూచక క్రియలు. హల్లెలూయా. యేసునామం ఎందుకు ఉపయోగపడుతుంది? భోజనం చేసే ప్రార్థనకా, ప్రయాణం ప్రార్థనకా? ప్రభువా, ఆహారం స్తోత్రములు నిత్యము నిరంతరము నా యోగ్యతను పట్టించుకోకుండా ఇలాంటి ఆహారం దయచేయము. యేసునామం అడుగుతున్నావు. నీకు యేసునామం ఎందుకు ఉపయోగపడింది? పదే పదే దేవుని స్తోత్రం ఎందుకు వాడబడుతుంది? రాకపోకల తోడుగని చెప్పిన దేవుడా, ప్రయాణంలో కాపాడము యేసునామం తండ్రి, ఆమేన్. ఆ రాకలో పోకలో ఎక్కడో దయ్యం తగిలింది, అప్పుడు ఏం చేయాలా? యేసు రక్తం, కల్వరి రక్తం, సిలువ రక్తం. హల్లెలూయా. పాస్టర్ గారికి ఫోన్ చేయి అన్నా, ఇక్కడ ఒక వ్యక్తి గాలి చేష్టలు చేస్తుందన్న. మరి నువ్వు గాలి తిరుగుతున్నావా? బంధించరా. కొంచెం గాలి పడ్డట్టుందా అన్న? వాళ్ళు ఎవరికో కొంచెం గాలి పడింది, కానీ నీకు ఇన్ని సంవత్సరాల సంఘంలో నీకు ఇంకా ఈ గాలి జోకలేదురా. నువ్వు ఏమి రకం? నువ్వు సూచక్రియలు ఎవరు చేయాలి? విశ్వాసులు అందరూ చేయాలి. ఆదివారం చర్చకు వచ్చేటప్పుడు, ప్రభు ఈ వారంలో పలానా దగ్గర జబ్బు వస్తే ప్రార్థన చేశానయ్యా, దయ్యం పడితే ప్రార్థన చేశానయ్యా, దేవుడు ఈ కార్యం చేశాను, సాక్ష్యంతో రావాలి మందిరానికి. అవి నమ్మిన వాళ్ళందరూ చేయాల్సిన కార్యాలండి. మేము నమ్ముచున్నాము, కానీ కార్యములు ఏమీ జరగట్లేదు. అబ్బా, ఎంత గ్రాంధిగా చెప్పావు నాన్న. మేము మా విద్యా జీవితంలో ప్రథమ శ్రేణిలో విఫలమైనాము అని చెప్తే సూపరా? ఫెయిల్ అయిపోయాడు అంతే. సూచక క్రియలు ఆమెనేనండి. ఇవన్నీ ఒక ఎత్తు. ఇక ₹1,00,00,000 చెప్తున్నాను, కడుపులో పెట్టుకో. ఎస్తేరు గ్రంథం 2:12. ఎస్తేరు గ్రంథం 2:12. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసాలు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరు వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. ఏం క్రియలంట అనండి గట్టిగా? పరిమళ క్రియలు ముగించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయా 127 సంస్థానంలో నుంచి, ఆయా సంస్థానంలో నుంచి కన్యకలందరూ శూషణ కోటకు రావాలి. ఆ కోటలో అంతఃపురములో వారు దాచబడి సంరక్షింపబడాలి. 6 మాసములు శుద్ధీకరణ, 6 మాసాలు అలంకరణ. సరిగ్గా ఇది పూర్తయ్యేసరికి రాజు ఎదుట నిలబడవలసిన దినం ఒకటి వస్తుంది. దానికి తగినట్లుగా కన్యకలందరూ సిద్ధపడాలి. ఆ పరిచర్యను ఏమన్నాడు తెలుసునా? పరిమళ క్రియలు అనండి. అనండి గట్టిగా. నువ్వు ఎంత పేదరిక వ్యక్తివైనా, ఎన్ని కష్టాల నుంచి వచ్చినా, నువ్వే స్థితిలోంచి వచ్చినా, నువ్వు ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు అంతఃపురానికి వచ్చావు. ఎందుకు వచ్చావు? రాణి అవ్వడానికి వచ్చావు. నీ బ్యాక్గ్రౌండ్తో నిమిత్తం లేదు. నీ పాత జీవితాన్ని బట్టి, పేదరికాన్ని బట్టి నువ్వు టెన్షన్ పడే పనే లేదు. నువ్వు రాజు ఎదుట రాణిగా నిలబడటానికి ఈ రోజున ఏర్పాటు చేయబడ్డావు. అంతఃపురానికి సమకూర్చబడ్డావు. నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఒకటే, రాణిగా మారి యేసు నిలబడ్డం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నీకు కమిటీలతో పని లేదు, పదవులతో పని లేదు, గొడవలతో పని లేదు, హడావుడి లేదు, స్టేజీ కాదు, మైక్ కాదు, ఇదేది నీకు ముఖ్యం కాదు. పరిమళ క్రియలు చేయటమే ముఖ్యం. శుద్ధీకరించుకోవటం ముఖ్యం, అలంకరించుకోవటం ముఖ్యం. పెండ్లి కుమార్తెగా యేసు నిలబడటానికి 24 గంటలు ఒకే తదేక దీక్షతో భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. మొన్న నాకు మార్కెట్లో ఒకటి కలిశాడు. మనం ఏమడుగుతాం అందరినీ, ఏం కూర వండుకున్నావు, ఎంత తిన్నావు, మనకి ఇంతగా ఇవన్నీ, బ్రదర్ బాగున్నారా, చర్చి క్రమంగా వెళ్తున్నారా అన్న. అంటే ఆయన చర్చి మానేసామని ఇంకో చర్చికి వెళ్తామని. అదేంది అబ్బాయి అంటే ఆయన అన్నాడు, పాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. అయ్యో వారు ఎంత ప్రార్థన చేశారో, ఎంత కన్నీరు గార్చారో, నిద్రగాచి చేతులు ఎత్తిన దినాలు ఎన్నున్నాయో, అట్లా ఎందుకు అన్నారయ్యా అంటే, 2 సంవత్సరాలు ఎలా వాడి కమిటీలకు మమ్మల్ని తీసుకోలేదు. నేను అన్నాను, నీకు తెలియక తీసుకోలేదంటే నేను ఎక్కువ బాగా పట్టించుకున్నట్లు లెక్క, నువ్వు శుభ్రంగా ఉండాలని తీసుకోలేదు, నువ్వు అమాయకుడు అయిపోయావు అని చెప్పాను. లేదు సార్ మమ్మల్ని ఆ చర్చికి అలా వెళ్ళదు వెంటనే ఆ మొదటి నెలలోనే కమిటీలో తీసుకున్నారు. అది సోదోబరా లోతుగా రాగానే పోస్ట్ ఇచ్చారు అక్కడ. నువ్వు నమ్మకొట్టాంటి అన్నీ అని చెప్తే ఏంటే మనిషి. మనం పదవుల కోసం చర్చికి వెళ్తామండి, గుర్తింపు కావాలా మనకి, 10 మంది మన మైకులో మెచ్చుకోవాలా, పోవడాలి, అయ్యగారు పదే మన పేరు చెప్పాలా మైకులో. ఏంటి శరీర సంబంధమైన ఆలోచనలు. మన మందిరానికి వచ్చింది పదవి కోసం, అలంకరణ కోసం, రకరకాల స్థాయిలు గొడవల కోసం కాదు, పరిమళ క్రియలు జరిగించుకోవటానికి వచ్చాం. యేసు రాకడ సమీపంగా ఉంది. నేడో రేపు పెండ్లి కుమారుడి ముందు నిలబడాల్సిన సమయం రాబోతుంది. రాజు ఎదుట నిలబడవలసిన ఆ గడియక ముందే మన పరిమళ క్రియలు సంపూర్ణం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. తండ్రి క్రియలు మనలో కనపడాలి, మనల్ని పంపిన వాని క్రియలు మనలో కనపడాలి, అబ్రహాము క్రియలు మనలో కనపడాలి, విశ్వాసం ఉంటే సరిపోద్దని నిరూపించే క్రియలు మనలో కనపడాలి, సత్య సంబంధమైన వారు అంటే చెప్పుకునే కాదు, సత్క్రియలు మనలో కనపడాలి. ఇంత స్థాయికి వచ్చాక కొద్ద గొప్ప సూచక్రియలు కూడా మన దగ్గర ఉండాలి. దీనన్నిటికీ మించి రాజు ఎదుట నిలబడుటకు తగిన పరిమళ క్రియలు మనం సంపూర్ణం చేసిన వారమై ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ పూట ధ్యానంలో 7వది చివరిది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యం. ప్రకటన 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్ అనండి గట్టిగా. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు ముందు నిలబడవలసిన పెండ్లి కుమార్తె, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయంలో ఆయన పక్కన ఉన్న భార్య, ఆమె ధరించుకున్నటువంటి ఆ పెండ్లి వస్త్రం ఏంటో తెలుసా? ఆ వెడ్డింగ్ గౌన్ ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల నీతి క్రియలు అనండి. ఎవరో పరిశుద్ధులు? హేబేలు మొదలుకొని ఆమేన్ అనండి, అపోస్తలుల దాకా వారి నీతి క్రియలే పెండ్లి వస్త్రం అంట. పరిశుద్ధుల నీతి క్రియలే పెండ్లి వస్త్రం అంట. సింపుల్గా పైపైన చెప్పాలంటే, హేబేలు తన జీవితాన్ని దేవుని కొరకు ధారపోసినవాడు, హనోకు సమయమంతా ఇచ్చినవాడు, నోవా ధనమంతా ఖర్చు పెట్టినవాడు, అబ్రహాము విశ్వాసానికి, ఇస్సాకు సమర్పణకి, యాకోబు పెనుగులాడే ప్రార్థనకి, ఏలియా రోషం గల దేవుని సేవకి, దావీదు యెహోవా యుద్ధములు చేయడానికి, ఇలా దైవజనులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీకి నిదర్శనంగా కనబడతారు. పరిశుద్ధుల నీతి క్రియలే చెప్పండి మనకు పెండ్లి వస్త్రముగా ఉంటుంది. పెండ్లి వస్త్రం లేకుండా విందుకొచ్చి కూర్చుంటే ఆయన ఏమన్నాడంట? స్నేహితుడా, చలికాడా, పెండ్లి వస్త్రం లేకుండా వచ్చావంటే అంటే ఆడేదో నీళ్ళు నములుతున్నాడు, సరిగ్గా చెప్పట్లా. ఆ పలంగా లేపి వెలుపటి చీకట్లో పడేశారని లూకాసు వార్త మాట్లాడుతోంది. దేవుని బిడ్డలారా, కనుక ఇంత చేసిన మనము ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధుల నీతి క్రియలు. ఎందుకంటే అదే యేసయ్యతో వివాహమాడటానికి పెండ్లి వస్త్రమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు అన్నీ మొదలు పెట్టావు కానీ ఏది సంపూర్ణం చేయలా. అందుకనే ఏది సంపూర్ణం కాలేదో, ఏది మధ్యలో ఆగిపోయిందో అవి చావబోతున్నాయి, చావనై ఉన్నాయి. ఆ మిగిలిన వాటిని మనం బ్రతికించుకుంటే యేసు రాకడలో ఎత్తబడతాం, ఆయన ముందు నిలబడతాం. ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతుంది. మిగిలిన వాటిని బలపరుచుకుందాం, బ్రతికించుకుందాం, యేసు ముందు నిలబడదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆసక్తి కలిగిన వారు, అవకాశం ఉన్న వాళ్ళు, ఆరోగ్యం వాళ్ళు మోకరించండి, లేకపోతే తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.